ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ఈ వ్యక్తి ఇలా అవుతాడు, ఇతనైతేనే ఇక్కడ సెట్ అవుతాడు, రాజకీయాల్లో నవీన్ యాదవ్ అనే వ్యక్తి విజయం సాధిస్తాడు, అతనికి ఇవ్వచ్చు సీట్ అని కాంగ్రెస్ పార్టీ తనకి సీటు ప్రకటించకముందే అతనైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో గెలుస్తాడని, అంతకుముందే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు తప్పితే ఆయనకి మధ్యలో రాజయోగం లేదని చెప్పి చివరికి అది నిజమైన తర్వాత అరే అప్పుడే చెప్పారు కదా గురువు గారిని ఆశ్చర్యపోతుంది. ఈ విషయాలు నన్ను కూడా చాలా ఆశ్చర్యపరిచాయి, అందుకే గురువుగారిని మీ ముందుకు తీసుకొచ్చాను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు ఎలా చెప్పగలుగుతారు ఒక రాజకీయ నాయకుడు ఇలా సక్సెస్ అవుతారు, ఇక్కడైతే వీరే విజయం సాధిస్తారు అని? జాతకాలు విశ్వగురు నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు. ఆయన విశ్వగురు అనే మాట కరెక్ట్ కాదు నాకు. గురుగారు, మనం నదుల్ని దేవతలతో పూజిస్తాం, గంగాని దేవతగా పూజిస్తాం. మన నదులేమో పూర్తి స్థాయిలో కలుషితమై ఉంటాయి. మీరు చెప్పినప్పుడు విదేశీ వాళ్ళకి ఏం తెలియదు, కానీ వాళ్ళ నదులు కానీ అవి కానీ చాలా సురక్షితం. ఈ తప్పు ఎవరిదంటే పాపులేషన్. చైనాలో కూడా పాపులేషన్ ఎక్కువ గురుగారు, అయినా కూడా అక్కడ నదులు బాగుంటాయి. అయ్యప్ప మాల వేసుకున్నారనేసి కొంతమందిని ఉద్యోగాలను తీసేయటాలు, కూలుకు రాని ధర్మ విరుద్ధం. గోమాతని మనం దైవంగా పూజిస్తాం, కానీ బీఫ్ ఎక్స్పోర్ట్లో ఇండియా ద్వితీయ స్థానంలో ఉంది. మరి ఎవరు చేస్తున్నారు? మొత్తం హిందువులమే కదా, 80% నిప్పు లేకుండా పొగొస్తుందా? హిందువుల్లో 198,000 టన్నుల గోమాంసం దొరికింది. అది దీనిపైన ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారు కానీ హిందుత్వవాదులు కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా నోరు తెరవలేదు? హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక వ్యక్తి మాటకి కూడా పవర్ ఉంటుందా, లేదంటే అది దేవుని ద్వారా వచ్చినటువంటి శక్తి అనేది చాలాసార్లు మనం ఆలోచించాల్సిన సందర్భాలు వస్తుంటాయి. అటువంటి సందర్భాలే ఈ మధ్యకాలంలో కూడా చాలా వస్తూ ఉన్నాయి. నిజంగానే భవిష్యత్తు చెప్పగలరా, లేదంటే ఒక వ్యక్తి గురించి పూర్తి స్థాయిలో ఈ వ్యక్తి ఇలా అవుతాడు, ఇతనైతేనే ఇక్కడ సెట్ అవుతాడు, రాజకీయాల్లో నవీన్ యాదవ్ అనే వ్యక్తి విజయం సాధిస్తాడు, అతనికి ఇవ్వచ్చు సీట్ అని కాంగ్రెస్ పార్టీ తనకి సీటు ప్రకటించకముందే అతనైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో గెలుస్తాడని, అంతకుముందే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు తప్పితే ఆయనకి మధ్యలో రాజయోగం లేదని చెప్పి ఖరాఖండిగా నిర్మోహమాటంగా అందరికీ చెప్పి చివరికి అది నిజమైన తర్వాత అరే అప్పుడే చెప్పారు కదా గురువు గారిని ఆశ్చర్యపోతున్నారు. ఫస్ట్లో నేను చెప్పాను కదా, వాక్కి అంత శక్తి ఉంటుందా? ఈ విషయాలు నన్ను కూడా చాలా ఆశ్చర్యపరిచాయి, అందుకే గురువుగారిని మీ ముందుకు తీసుకొచ్చాను. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. లక్ష్మీ నారసింహ అనుగ్రహ ప్రాప్తిరస్తు. సార్, బేసికల్గా నేను కూడా జాతకాలని వీటిని అసలు చాలా నమ్మను. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు చెప్తారులే పొట్టకూటి కోసం అనుకుంటా. మీరు గతంలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పింది నేను గతంలో చూశాను. నవీన్ గురించి ఇప్పుడు మీరు చెప్పి వీడియో చూపిస్తే నాకు అర్థమైంది ఎలా చెప్పగలిగారు అనేది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు ఎలా చెప్పగలుగుతారు ఒక రాజకీయ నాయకుడు ఇలా సక్సెస్ అవుతాడు, ఇక్కడైతే వీరే విజయం సాధిస్తారు అనేది? అంటే ఇక్కడ నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను అన్న, ఈ జాతకాలు వీటి మీద నాకా పెద్దగా జ్ఞానం లేదు, నాకు పెద్దగా పట్టు లేదు. ఈ గ్రహాలు, రాసులు, నక్షత్రాలు నా నారసింహుడు, నా నాన్న ఆడుకునే ఆట బొమ్మలు అని భావిస్తాను. ఎవరిని కించపరచను, ఎందుకంటే తద్వారా వాటి వల్ల కొంతమందికి జీవనోపాధి కలుగుతోంది కాబట్టి నేను వాటిని విమర్శించకూడదు, అది వారికి జీవనోపాధి. కాకపోతే నేను వాటిని ప్రశంసించను, విమర్శించను. ఎందుకు అంటే నాకు తెలియని విషయంలో నేను మాట్లాడకూడదు. అయితే నా తల్లి నాకు ఇచ్చిన వరం అనుకోవాలో, ఆస్తి అనుకోవాలో, అది ఏమో తెలియదు, కానీ అరే నారసింహుడిని పట్టుకోరా చాలు అనేసింది. అంటే నా జన్మస్థలం మంగళగిరి. సో లక్ష్మీ నారసింహుడి అనుగ్రహమే నా యందు ఉండి నా చేత ఈ విషయాలు మాట్లాడించిన, తెలియబరిచేలా చేసిన వీటన్నిటికీ మూలం
నా నాన్న నారసింహుడు అంతవరకే. హ్మ్. నాకు ఏ మంత్రాలు తెలీదు, ఏ తంత్రాలు తెలీదు, ఏ శక్తులు, యుక్తులు, ఏ బీభత్స భయానక పూజలు ఇలాంటివి ఏవి తెలీదు నాకు. హ్మ్. నా సీతమ్మ తల్లి ఆశీర్వచనం, నా నారసింహుడి అనుగ్రహం. ఈ రెండిటి వల్ల సంకల్పం చేసుకున్నప్పుడు అంటే మీ భాషలో ప్రెడిక్ట్ చేస్తారు, అయితే అవుతుంది లేకపోతే లేదు, కానీ ప్రెడిక్ట్ చేస్తారు. ఇది ప్రెడిక్షన్ కాదు. హ్మ్. ఇది ప్రెడిక్షన్ అవుతుందా? కాదు. ప్రిడిక్షన్ కాదు ఇది. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా. అది అంత అది స్ట్రైట్. నా నారసింహుడి అనుగ్రహం వల్లే. హ్మ్. నాన్న అని పిలిస్తే పలుకుతాడు నా నాన్న. సో నా నాన్న సంకల్పంతో ఇది నేను ముందు తెలుసుకొని, ఆవాహన చేసుకొని, నా నాన్న పాదాల దగ్గర మోకరిల్లి బ్రతుకుతున్న బ్రతుకు ఇది. నా నాన్న తప్ప ఇంకొకటి తెలియని జీవితం ఇది. హ్మ్. నా నాన్న చూపించిన దారి తప్ప ఇంకొక దారి తెలియదు నాకు. కాబట్టి సంకల్పం చేసుకున్నప్పుడు తప్పనిసరి అయితే జన్మతః నీ జన్మ తేదీ ఏమిటి అని అడుగుతా అంతే. అది అవసరమైతే తప్ప. హ్మ్. అవసరమైతే, లేకపోతే అది కూడా అవసరం లేదు నాకు. హ్మ్. నన్ను చాలామంది పరీక్షించారు, వీడు ఎలా చెప్పి చస్తాడు అని. నాది నేను ఎలా చెప్తానో నాకే తెలీదు. ఓహ్! అనుష్ఠానం అయిన తర్వాత, కూర్చున్న తర్వాత అవకాశాన్ని బట్టి ఇంతమంది అని అనుకొని అంతమందికి మాత్రం చెప్పి పంపిస్తూ ఉంటాను. హ్మ్. ఇది 2014 నుంచి పూర్తి స్థాయి ఇందులోకే వచ్చాను. ఓకే. అంతకుముందు నేను ఏదో ఉద్యోగం చేసుకొని, ఏదో జాగ్రత్తగా ఉండి, నా భార్యని నేను చక్కగా చూసుకుంటూ, నా విధానంలో కొనసాగాను. ఏం జాబ్ చేసేవారు నేను గురుగారు? టెక్నోసాఫ్ట్ ఇండియాలో సీఈఓగా చేశానండి. సో, ఐ హావ్ డన్ ఇట్స్ బ్యాంకింగ్ అండ్ ఐటీ సెగ్మెంట్స్‌లో నేను దాదాపు 27 ఏళ్ళు పనిచేశాను నేను. ఓహ్! నేను పని చేశాను. అయితే మా అమ్మ ఉద్యోగరీత్యా అమ్మకు దూరంగా ఉండాల్సొచ్చింది. హ్మ్. ఇంకా ఉండలేకపోయాను. ఎన్ని ఉన్నా, ఏదున్నా అమ్మకు దూరంగా ఉన్నాను, నారసింహుడి దర్శనానికి దూరంగా ఉన్నాను, ఎందుకు ఈ బ్రతుకు అని అన్నీ వదిలేసి వచ్చేసాను. హ్మ్. వదిలేసి వచ్చిన తర్వాత ఏమైందంటే ఉద్యోగంలో ఉన్నప్పుడే బాగుందా అనిపించింది. ఎందుకని? వీకెండ్ సెలవులు ఉంటాయిగా, హ్మ్. ఆ వీకెండ్ సెలవులు కాస్త తెలిసిన వాళ్ళు వీళ్ళతో ఉండేవాడిని. ఇప్పుడు అసలు క్షణం తీరిక లేదు. ఆదాయం ఉంది నాన్న, అబద్ధం చెప్పకూడదు. హ్మ్. ఆదాయం గురించి కాదు. కానీ అసలు ఊపిరి ఆడట్లా. అంటే మీరు అలా ఎలా చెప్తారు? మన మీడియా మిత్రులే చాలామంది, హ్మ్. స్వామి మీ తలలో ఏమైనా చిప్పుద్దా అని అడిగేవాళ్ళు. చాలా మందికి ఆ డౌట్ వస్తది. వచ్చాను. నన్ను కోనార్క్ డయాగ్నోసిస్ సెంటర్‌లో కూడా చెకింగ్ చేయించారు నన్ను. ఆ! ఏమని? తీసుకెళ్ళి. అంటే తలకాయలో ఏమన్నా ఉందా మీకు అని. ఆ! అలా ఎలా చెప్తారు మీరు? ఎలా? ఎందుకంటే ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు. హ్మ్. 2014 నుంచి హ్మ్. ఏదైతే చూస్తున్నారో, అంటే సహజంగా అనుమానాలు ఉంటాయి కదా నాన్న. వీడేమన్నా భూత ప్రేత గణాలతో ఏమన్నా పూజలు చేస్తున్నాడా? లేకపోతే శవాల మీద కూర్చొని చేస్తున్నాడా? ఉంటాయి కదా అనుమానాలు. మన మానవ సమాజంలో హ్మ్. ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. అటువంటి స్థితిలో ఉన్నాం. ఇప్పుడు కొంతమంది అప్రస్తుతం పేర్లు, కొంతమంది ఏవేవో పూజలు చేస్తారు. మీరు అలాంటివి చేస్తారా? నేను ఒక్కటే చేస్తా. హ్మ్. నా నాన్న నారసింహుడిని చక్కగా ఆయనకి అన్నీ చేసుకొని, నాన్న బావుందా అని నా నాన్నని అడిగి, బావుందిరా అన్న తర్వాత నాన్న దగ్గర నుంచి పక్కకొస్తా. హ్మ్. అదొక్కటే నా నారసింహుడికి చేసుకుంటా. మరీ ప్రేమ ఎక్కువైతే తిరుమంజనం, స్నపన, అభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పాలంకారం, వస్త్రాలంకారం ఇలా అన్నీ నా నాన్నకి చేసుకొని ముచ్చటపడి నాన్నను చూసుకుంటా. ఇది చాలు ఈ జన్మకి. ఎందుకంటే మా అమ్మ నాకు ఇచ్చిన ఆస్తి అది. అంతే. హ్మ్. నారసింహుడు అనే ఆస్తి ఇచ్చింది. ఊపిరి ఉన్నంత వరకు నా బాధ్యత నా నాన్న చెప్పినట్టు బ్రతకడం, నన్ను కట్టుకున్నందుకు నా లతకి జీవితాంతం ధర్మబద్ధమైన విధానంలో ప్రాణప్రదంగా చూసుకోవటం. ఈ రెండే నాన్న నాకు. ఇంకా నాకేమీ లేవు. ద పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. ఆ ప్రకారంగా రుణానురూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. ఎంతవరకు రుణం ఉన్నానో అంతవరకు జీవించాలి అన్నది నా సిద్ధాంతం. నలుగురికి ఉపయోగపడుతూ, నాన్న ఈ జన్మ సేవ కోసం, వచ్చే జన్మ నీ కోసం అని చెప్పింది మా అమ్మ. ఇలా చెప్పబట్టి నన్ను కళ్యాణ్ బాబు అంటా నేను. పవన్ కళ్యాణ్ అనబడేటటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలామంది నన్ను తిట్టారు, మాట్లాడారు. అరే మీరు ఎన్ని దాన్నేమంటారు తలకిందులుగా తపస్సులు చేసినా 10 సంవత్సరాల 5 నెలల వరకు యోగం లేదు అని చెబితే మొదట తిట్టుకున్నారు. తర్వాత అదే జరిగింది. కానీ మొన్న ఎలక్షన్స్లో మీరు కావాలంటే నేను చెప్పేది నిజమో అబద్ధమో మీరు చూడొచ్చు, మాధ్యమాల్లో ఉంది. ఎలక్షన్స్కి ముందు జూన్ 2వ తారీఖున లాస్ట్, అంతకుముందు
మే 27 మే 17 ఇచ్చిన ఈ ఇంటర్వ్యూస్లో, అలాగే నన్ను దాన్ని ఏదో అంటారు కదా, నన్ను ఫోన్ చేసి వీడియోలో మీరు చెప్పండి అని, అలా నేను చెప్పిన దాని తాలూకా ఉన్నాయి. గెలిచేది కూటమి, బలం ప్రదర్శించేది టీడీపీ, కానీ రాష్ట్రమంతా వీచేది మాత్రం పవన ప్రభంజనాలే అని అన్నా. ఆనాడే అన్నా, జూన్ 2వ తారీఖు. ఇప్పుడే జరుగుతుంది. అది వాస్తవం, అది దాన్ని. అయితే అవన్నీ కొంచెం బయటకు వచ్చాక ఈ రాజకీయపరమైనటువంటి వ్యక్తుల యొక్క తాకిడి ఎక్కువై బాగా ఎక్కువనే అయింది. సో ఈ రాజకీయ అంటే ధర్మబద్ధంగా, ఆధ్యాత్మికంగా, ప్రశాంతంగా సమస్యలతో ఉన్న వాళ్ళకి వచ్చి ఆ సమస్యలకి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే పరిష్కారం దొరుకుతుందో చెప్తా. నీకు అర్థమైందా నా? ఒక మనిషి ఒక సమస్యతో వచ్చినప్పుడు నన్ను నమ్మితే ఏం వస్తుంది నాన్న? బూడిద వస్తుంది. అంతేనా? బూడిద వస్తుంది. నన్ను నమ్మితే ఏం వస్తుంది? భగవంతుడిని నమ్ము, జీవితం బంగారమయం అవుతుంది. నేను ఎవరికి చెప్పినా ఇదే చెప్తా. నన్ను నమ్మకండి, వేస్ట్. నేను అసలు గురువు ఏమిటి? నా పొందా నేను గురువు ఏమిటి? ఏదో బ్రాహ్మణోత్తముడి కాబట్టి గురువు గారు అని పిలుస్తారు, కాబట్టి యజ్ఞోపవేత ధారుణ్ణి ఆశీర్వచనం చేసే అవకాశం ఉంది కాబట్టి పిలుస్తారు. కానీ అంత గొప్ప పదానికి చేరుకోవాలి అంటే ఎన్ని జన్మలు ఎత్తాలి నాన్న? నా వల్ల అవుతుందా? అది జరగదు నాన్న. గురువు అనే పదానికి ముగ్గురే, ఇంతకు ముందు కూడా చెప్పా. మొదటిది కన్న తల్లి. కన్న తల్లి, ఆ తల్లి చెప్తేనేగా తండ్రి ఎవడో తెలిసాడు, ఆ తల్లి చెప్తేనేగా దేవుడు ఎవడో తెలిసాడు, ఆ తల్లి చెప్తేనేగా ఎవరైనా తెలిసింది. కాబట్టి కన్న తల్లే. ఆ తర్వాత మన జీవన విధానంలో హైందవ సాంప్రదాయాన్ని, ఆధ్యాత్మిక సౌరభాలని వెల్లి విరిసేలా చేసిన జగద్గురు ఆదిశంకరాచార్య ఆ మహానుభావుడు నాన్న. పాముకోళ్ళు కూడా లేకుండా ఆ సేతు హిమాచలం తన ప్రభావాన్ని, హైందవాన్ని, ఆధ్యాత్మికతని వెల్లి విరిసేలా చేశారు. ఆ తదుపరి ఆ గురువు అనబడే పదానికి అసలు సిసలు నిర్వచనం సకల సద్గురు శ్రీ షిరిడి సాయినాథుడు. గురువు ఎలా ఉండాలి, ఏం ఆశించాలి, ఏమి ఇవ్వాలి, ఏం చెయ్యాలి, ఏ రకమైన మార్గదర్శకత్వం చూపించాలి అని చూపించిన మహానుభావుడు వీళ్ళు నాన్న. ఇప్పుడు కొత్తగా ఇంకో గురువు వచ్చారుగా. ఎవరు నాన్న? విశ్వగురు నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారుగా. ఆయన విశ్వగురు అనే మాట కరెక్ట్ కాదు నాన్న. ఆయన విశ్వగురు కాదు, విశ్వగురు గారు భరతమాత ముద్దు బిడ్డ అంటే కరెక్ట్. ఓకే. గురువు అనే పదం కాదు నాన్న. నరేంద్ర మోడీ ఈజ్ నథింగ్ బట్ భరతమాత ముద్దు బిడ్డ. తల్లి కోసం, ఇప్పుడు నా తల్లి కోసం నేను ఎంత చచ్చిపోతాను, ఎంతగా ఈ రోజు వరకు నా తల్లి, నువ్వు ఏడు చూడు నా తల్లే ఉంటుంది, ఎక్కడ చూడు నా ఫోను, ల్యాప్టాప్, కారు, ఇల్లు, నా సేవ, ఏది చూడు. అలా నరేంద్ర మోడీ తన నరంలోనూ భరతమాతని, హైందవ సాంప్రదాయాన్ని నింపేసుకున్నాడు. అసలు సిసలు భరతమాత ముద్దు బిడ్డ ఎవరు అంటే విశ్వం మొత్తంలో కూడా నరేంద్ర మోడీ మాత్రమే. ఎందుకు అలా చెప్తున్నారు గురువు? ఎందుకు అంటే తన లక్ష్యం కూడా, మన క్రిస్టియన్స్ అనే వాళ్ళకి 2-3 దేశాలు ఉన్నాయి, ముస్లిం సోదరులకి 2-3 దేశాలు ఉన్నాయి, హిందువులకి ఒక్క హిందుస్థాన్ ఉంది. ప్రపంచం మొత్తంలో మన హైందవం ఒక హిందుస్థాన్ ఒకటి, ప్రపంచం మొత్తం వచ్చి మన దేశంలో ఉంటుంది. కానీ మన దేశానికి సంబంధించిన మాత్రం ప్రపంచం మొత్తం ఉండరు. ఓకే, మీరు అనలైజ్ చేసుకోండి, మీకు ఎంతోమంది ఉంటారు కదా, అనలైజ్ చేసుకోండి. ప్రపంచం నుంచి నలుమూలల నుంచి వస్తారు, మన భారతావనిలో నిలబడి బ్రతుకుతారు. కానీ మన వాళ్ళు అన్ని చోట్లకి వెళ్ళరు. మనది ఏకిస్తాన్, హిందుస్థాన్, ఒకే ఒక భారతావని. ఎక్కడ ఎన్నొచ్చినా ఏం జరిగినా అక్కడ నిలబడతాయి, ఏదైనా నెగిటివ్ పరంగా చూస్తే. కానీ మన దేశంలో చూడు, ఏ అనారోగ్యాలు వచ్చినా, ఏ అపశృతులు వచ్చినా భగవంతుడు దాన్ని తన్ని పంపిస్తాడు. ఉండదు మన దగ్గర. వేరే కంట్రీస్లో కూడా ఉండదు కదా. దానికి ఏదో ఒక నడుస్తూనే ఉంటాయి, ఒక డిస్టర్బెన్స్ అనేది యావత్ ప్రపంచంలో. ఆ కంట్రీ కాకపోతే ఈ కంట్రీ, ఈ కంట్రీ కాకపోతే ఈ కంట్రీ, ఇది కాకపోతే ఇది. నువ్వు చూడు, ప్రతి కంట్రీ 1 by 1 ఎన్నడూ లేనిది. హాంకాంగ్లో మొన్న అగ్ని ప్రమాదం అంట, మొన్న అసలు హాంకాంగ్లో అగ్ని ప్రమాదం వచ్చింది. అసలు ఎలా? 60 ఏళ్ల తర్వాత
పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాలిపోయాయి. 60 ఏళ్ల తర్వాత. సో Hmm. దిస్ ఇస్ కాల్డ్ వాట్? ధర్మం 4 పాదాల నడుస్తున్నందుకు, దైవం ఈ భూమి మీద నడయాడినందుకు, ధర్మ స్థాపన కోసం కలియుగనాథుడు వెంకటేశ్వరుడు యొక్క పాదం ఈ భూమి మీద ఉన్నందుకు ఏ శత్రువు వచ్చినా పోవాల్సిందే, ఏ రోగం వచ్చినా పోవాల్సిందే, ఏ పీడిత స్థితి వచ్చినా పోవాల్సిందే. దేశం మాత్రం అలానే ఉంటుంది. అందుకు నాన్న, అండ్ ఈ దేశంలో హైందవ సాంప్రదాయాన్ని, హిందూ తత్వాన్ని ఒక్క తాటి మీదకి తీసుకురావాలని బాగా మదనపడి తన లక్ష్యాన్ని అటువైపు తీసుకెడుతూ అందరినీ సమాయత్తపరచి ప్రతి ఒక్కరికి భారతావని యొక్క గొప్పతనాన్ని తెలియబరుస్తూ ముందుకెడుతున్నాడు. కాబట్టి నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా, అంటే నా అభిప్రాయం, భరతమాత ముద్దు బిడ్డ ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ అంట. మరి అంత ముద్దు బిడ్డ ఇంతమంది చచ్చిపోతుంటే ఎందుకు వాళ్ళని నిన్నగాక మొన్న ఏ విషయంలో? హిడ్మా అనే ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేశారు. మీరన్నట్టుగానే అగ్ని ప్రమాదం హాంకాంగ్లో వచ్చింది అన్నారు. కుంభమేళాలో కూడా అగ్ని ప్రమాదం వచ్చింది, చాలా మంది చనిపోయారు. ఎక్కడైనా ప్రమాదాలు ఉంటాయి అని వాస్తవం. అటువంటిప్పుడు నరేంద్ర మోడీ అనే ఒక పర్సన్ వల్ల హిందుత్వం ప్రబలుతుంది, దాన్ని గర్వించాలి. అవును. కానీ ఆ హిందుత్వం వల్ల వేరే మతాలపైన, కులాలపైన జరుగుతున్నటువంటి దాడుల గురించి ఎందుకు మాట్లాడరు సార్? నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, హిందువుల్లో ఐక్యత లోపిస్తోంది. హిందువుల్లో ఐక్యత లోపిస్తోంది. ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ విధానాల్ని ముందుకు తీసుకెడుతున్నారు తప్ప అందరూ కలిసి ఒక్కటిగా ఆలోచనకి పూనుకోవట్ల. ఓకే. ఇప్పుడు యాజ్ యూ సెడ్, ఇతర మతాల మీద దాడులు కానీ, ఇతర వ్యక్తుల మీద, అంటే కులాలకు సంబంధించిన వ్యక్తుల మీద దాడులు కానీ, ఇవి జరగడానికి ఇలా ప్రేరణ చేస్తున్నది ఎవరు? మనమే. మనం కాదు గురుగారు, వేరే మతాలపైన దాడులు చేస్తుంది హిందువులు కదా, మరి దానికి సమాధానం వేరే అదే అంట. మనమే అంటే ఇన్ ద సెన్స్ దట్ ఈస్ వాట్ ఇది. ఇప్పుడు అవతల వాళ్ళు ఒక తప్పు చేశారు, ఆ తప్పుని దిద్దే క్రమంలో ఎంచుకుంటున్న బాట తప్పు. ఇప్పుడు ఫస్ట్ హిడ్మాది మాట్లాడావు. సో ఈ హిడ్మా అనే వ్యక్తి వల్ల ఎంతమంది మృత్యువాత పడ్డారు, ఎంతమందికి మృత్యు అనేది దక్కింది, ఎంతమంది జీవితాలు, ఎన్ని కుటుంబాలు దేశ భద్రత కోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి, దేశ భద్రత కోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి రక్షక భటుల్లాగా కాపాడుతున్న వాళ్ళందరినీ పిట్టల్ని రాల్చినట్టు రాల్చి పారేశాడు. ఇప్పుడు వాడి యొక్క విధానం ఏంటి? నక్సలిజం. అంటే ఏంటి సార్ నక్సలిజం? అదే వాళ్ళు దాన్ని ఏమంటారు, వాళ్ళ ఆశయ సాధనలనుకో, వాళ్ళ లక్ష్యాలనుకో, అంటే పేదవాడు బయటికి రావాలి, పేదవాడికి న్యాయం జరగాలి అని ఒక విద్రోహ చర్యలో వాళ్ళు దారి ఎంచుకొని అటువైపు వెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందాలి అనే ఆలోచన ఏదైతే ఉందో, ఒకానొక నాడు ఇది విపరీతమైనటువంటి విధానంలో ఉండేది. ఇప్పుడు అంత లేదు. బికాజ్ ఆఫ్ టెక్నాలజీ జల్లెడ పట్టేస్తున్నారు. అనగారిన వర్గాలు వాళ్ళకి హక్కుల కోసం పోరాడితే వాళ్ళు నక్సలైట్ అవుతాడు సార్. నేను చిన్న వాళ్ళ హిడ్మా వల్ల కుటుంబాన్ని చూసినట్లయితే వాళ్ళ అమ్మ స్టిల్ పూరి గుడిసెలోనే ఉంటుంది. ఆయన సాధించింది ఎవరి కోసం, ఏం చేశాడంటే అనగారిన వర్గాల చదువుల కోసం, వాటి కోసం ఫైట్ చేస్తే దానికి ఎవరిని అడ్డుపడితే వారిని వధించుకుంటూ వెళ్ళారు. మీరు అన్నది చంపుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది కూడా అదే కదా. ఎంతో మంది కోటాను కోట్లు పట్టుకుని వేరే దేశాలు పారిపోయిన వాళ్ళందరినీ బాగా పోషిస్తూ వాళ్ళ డెప్ట్స్ మొత్తం క్లియర్ చేస్తూ బ్యాంకుల నుంచి మొత్తం లక్షల కోట్లు అప్పులు తీరుస్తూ ఉన్నారు. ఆ డబ్బుల్లో కొంతైనా పేదవాడికి ఎప్పుడైనా ఇచ్చారా? లేదే. అలా ఇస్తే పేదరికమే ఉండదుగా మన దేశంలో. మన దేశంలో పేదవాడుగానే మిగిలిపోతాడు, ఉన్నవాడు ఇంకో 400 కోట్లు సంపాదించుకుంటాడు. నలిగిపోయేది మధ్యతరగతి వాడే. ఇక్కడ గమనించాల్సింది, ప్రతి నెల ఇది వరకు మగవాడు చక్కగా ఉద్యోగం చేసేవాడు, ఆడది చక్కగా ఇంటిని పిల్లల్ని చక్కదిద్దేది. ఇవాళ ఉద్యోగం చేసే అమ్మాయే కావాలి అంటున్నారు. బికాజ్ ఆఫ్ ఈఎంఐస్.
ఖచ్చితంగా కావాలి అంటున్నారు. ఇంకా కుదిరితే ఇంట్లో ఎవరన్నా పిల్లలు ఉంటే వాడికి చదువు ఇంట్రెస్ట్ లేకపోతే సరే నువ్వు కూడా ఉద్యోగం చేయి అంటున్నారు. బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్. మధ్య తరగతి వాడు నలిగిపోతున్నంతగా పేదవాడు నలగట్ల, పైవాడు నలగట్ల, వీడు నలుగుతున్నాడు. వీడికే కష్టం. వాడికి ఉంది ఆ పూట ఫుడ్ దొరికి ఆ పూట నిద్ర ఉంటే చాలు వాడికి. ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు కదా, అణగారిన వర్గాల కోసం వాళ్ళు ఎంచుకున్న మార్గం తప్పు. వాళ్ళు నిజంగా రావాలి, అలాంటి వాళ్ళు రావాలి. ఏం గద్దర్ పోరాడలేదా, కోదండరాం పోరాడలేదా? కానీ వాళ్ళు ఏం చేశారు? ఇలా కాదు, జనజీవన స్రవంతిలోకి వచ్చి జనులకు ఉపయోగపడే విధంగా చేద్దాం అనుకున్నారు, వచ్చారు. వీళ్ళు కూడా అలా చేయొచ్చుగా. నేను ఇక్కడ ఒకరిని సపోర్ట్ చేయట్లా, నేను ఒకరిని సపోర్ట్ చేయట్లా. నిజంగా ఈ క్రమంలో వాళ్ళకున్న ప్రతిభా పాఠవాలను తీసుకొచ్చి ఒరే మీకింత తెలివితేటలు ఉన్నాయి కదా, మీకు కోరినవన్నీ ఇస్తాం, మీరే మాకు అండగా ఉండండిరా అని ఎందుకు అడగరు. ఎందుకంటే ఒక ముద్ర పడిన తర్వాత అనుమానం అనేది జీవితాంతం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్స్ అనేవి మాత్రం అది వాటి గురించి మాట్లాడే అర్హత కానీ అవగాహన ఉన్నా మాట్లాడకూడదు, ధర్మ విరుద్ధం. కానీ దాదాపుగా కొన్ని వందల మంది మృత్యువాత పడ్డ ఒకే ఒక వ్యక్తి అతని ద్వారా. సో అతనిని నిర్మూలన కోసం, ఈ మావోయిస్టు విధానం నిర్మూలన కోసం, నక్సలిజం అనే విధాన నిర్మూలన కోసం మన భారత రక్షణ వలయం వాళ్ళంతా ఆలోచించింది ఏంటంటే, ఏదో ఒక భయభ్రాంతులకి లోను చేసైనా వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఏదైనా చేద్దామని ఆలోచన చేస్తున్నారు. ఈ మధ్య నేను తెలుసుకున్న విషయాలు ఇవి. అయితే ఈ అణగారిన వర్గాలని పైకి తీసుకొచ్చే క్రమంలో సరైన విధానంలో సరైన పంధాలో వెళితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. దాని ఏదంటే ఈ విద్రోహక చర్యలు అనేవి శాశ్వతంగా ఆగిపోతాయి. ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న చర్యల వల్ల జల్లెడ పడుతున్నారు అన్ని వైపులా. చాలా మంది వచ్చేస్తున్నారు, వాలంటరీగా వచ్చేస్తున్నారు. సో ఇది ఒక శుభ పరిణామం అని అనుకోవచ్చు. శుభ పరిణామాన్ని మనం అనుకుంటున్నాము. ఎప్పుడైతే వీళ్ళు అడవుల్లోంచి బయటకు వచ్చారో ఆ అడవులు మొత్తాన్ని అదానీ గుప్పెట్లోకి చేసుకొని దాన్ని తవ్వుతున్నాడంటే వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. అమ్మ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ప్రాంతం మొత్తాన్ని రోడ్లు వేసేసి 10-12 రోజులు ఏమవుతుంది, రోడ్లు వేసేసి తవ్వటం స్టార్ట్ చేశారు. ఇది ఏంటి అసలు? దీనికి మరి గవర్నమెంట్ ఏం చేయాలి? నాన్న ఇక్కడ చాలా క్లారిటీ ఏంటంటే, అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ. డూ యూ థింక్ తన దృష్టి ఉండదంటావా? అతను కనుసన్నల్లోనే జరుగుతుంది కదా. నేను అదే చెప్తున్నా. సో అంటే భారతదేశపు ప్రతి అంచుకి మనం చేరుకోగనే స్థితిలో ఉండాలి అన్న ఆలోచన వచ్చింది కాబట్టే భారతావనిలో ఈ మావోయిస్టు అనే కదలికల్ని పూర్తిగా మార్చి వాళ్ళని కూడా జనజీవన స్రవంతిలో తీసుకురావడానికి మరి ఇప్పుడు మొన్న 50 ఏళ్ల తర్వాత ఒక చోట పోలీస్ స్టేషన్ పెట్టారట. 50 ఏళ్ల తర్వాత అంటే ఎంత దారుణమైన భయానక స్థితులు లేకపోతే ఆ స్థితి అవుతుంది అక్కడ. అంటే మనిషి మనుగడ లేని చోట ఈ మారణ హోమాలు జరుగుతాయని ప్రపంచం మొత్తానికి తెలుసు. మనిషి మనుగడ లేని చోట అదే మావోయిస్ట్ అనబడే వ్యక్తిని మనిషిగా మలచి మనుగడ సాధన కోసం అడుగు వేస్తే అది ఇంకెంత బాగుంటుంది. ఆ ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నపూర్వకమైన చర్యలే ఇవన్నీ అని నేను భావిస్తాను. కానీ నువ్వు ఒక అద్భుతమైన విషయం చెప్పావు. వేరే దేశాల్లో 100,000 కోట్లతో స్థిరపడి బాగా బలిసి కొట్టుకుంటున్న వాళ్ళని కూడా నరేంద్ర మోడీ ఎక్కడా వదిలిపెట్టడు. అవకాశం వచ్చిన తర్వాత చక్కగా సకల పంచభక్ష పరవాణాల పీఠిక వాళ్ళ ముందు పెడతాడు. మీరు అది నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే గతంలోనే బ్లాక్ మనీ తీసుకొస్తా అని చెప్పేసి ఎలక్షన్లో గెలిచారు, బ్లాక్ మనీ తీసుకురాలేదు. అండ్ 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు దేశవ్యాప్తంగా, ఇవ్వలేదు. మేడ్ ఇన్ ఇండియా అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ పెట్టారు. జరుగుతున్నాయి ఇక్కడ అన్ని వేరే అంటే ఒకే చోట కాకపోయినా ఒక్కసారిగా కాకపోయినా నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంలో అంటే అందరూ అంటారు ఆయన స్వరాష్ట్రం ఆయనకి తెప్పించుకున్నాడు అని. ఆయన స్వరాష్ట్రమైనా ఆయన ముద్దు రాష్ట్రమైనా ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసిన రాష్ట్రమైనా మన ఇండియాలోనే ఉందిగా గుజరాత్ అనేది, బయట అయితే కాదు కదా గుజరాత్ కదా. సో గుజరాత్లో అహ్మదాబాద్లో అలాగే ఇప్పుడు ఏపీ వైపు బాగా చూస్తున్నారు, అలాగే తెలంగాణ వైపు బాగా చూస్తున్నారు, కర్ణాటక వైపు బాగా చూస్తున్నారు. సో ఆ రోజు ఎలక్షన్స్లో తాను ఇచ్చినటువంటి వాగ్దానాలు
ఎవరి వల్ల అవుతాయి నాన్న ఒక్కసారిగా చేయటం? ఒక్కసారి 20 కోట్ల ఉద్యోగాల్లో ఉమ్, ఒక ఉద్యోగం కూడా రాలేదంటావా? చాలా. ఎవరు చెప్పారు? ఎవరికి ఇచ్చారు? చాలా వరకు లేదు. ఈ విషయంలో నా యొక్క విన్నపం మాత్రమే, ఇది ఆజ్ఞ కాదు. ఉమ్, ఒక్కసారి దక్షిణ భారతంలోను ఉత్తర భారతంలోను కొంతమందికి ఉమ్. ఈ రోజ్గార్ యోజన అనే విధానంలో ప్రధానమంత్రి రోజ్గార్ ఆ విధానంలో కొంత లబ్ధి పొందడం జరిగింది. కొంతమందికి ప్రధానమంత్రి రోజ్గార్ యోజన ద్వారానే కొన్ని అవకాశాలు రావడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళకి జీవనోపాధి కల్పించిన మనిషి 10 మందికి ఉద్యోగాలు ఇస్తోంది. 10 మందికి చెప్పింది ఈ రకంగా పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు తను ఒక్కళ్ళకి ఇస్తున్నాడు, వాళ్ళు 10 మంది 20 మందిని పెంచుకుంటూ పోతున్నారు. ఇది ఒక రకంగా ఆవాసమేగా, ఒక రకంగా వాళ్ళకి షెల్టరేగా. మేబీ ఈజ్ నాట్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ బట్ హీఈస్ ఎన్ ఎంప్లాయీ. ఎక్కడున్నాయి నాన్న? ఇప్పుడు పట్టుమని 300 200 ఉంటాయి, ఐపీఎస్లు అయినా ఐఏఎస్లు అయినా. 10 లక్షల మంది దానికి పోటీ పడతారు. వచ్చే ఉద్యోగాలు ఎన్ని నాన్న? మన నార్త్ వైపు సార్ స్కూళ్ళలో టీచర్ లేరు, భర్తీ లేదు, తెలుసా మీకు? అన్ని స్కూల్స్ మూసేస్తున్నారు. ఎందుకంటే హిందుత్వం ప్రబలాలంటే తెలుగు గల్ల వాళ్ళు ఉండకూడదని ఒక మైండ్ సెట్. కరెక్ట్గా మాట్లాడావు. ఇప్పుడు నేను ఆ దీనికే వస్తున్నా. కొన్ని చోట్ల మనకి దెబ్బలు బాగా తగులుతున్నాయి. నార్త్ సైడ్, నార్త్ వెస్ట్లో నువ్వు వెస్ట్ బెంగాల్కి వెళ్ళు, ఒక్కళ్ళు ఉండరు. ఒక్కళ్ళు. అదే నేను వెళ్ళొచ్చాను. నేను రాంచీ వెళ్ళాను, తర్వాత జార్ఖండ్ ధోని ఉన్న ప్లేస్కి వెళ్ళాను. అంటే అది ఒక పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనుకో వాడి ఇల్లు. తర్వాత మమతా బెనర్జీ దీది ఆహ్వానం మీద వెళ్ళాను. ఎక్కడో తెలుగు, ఎక్కడ హిందువులు, ఎక్కడ అస్సలు ఎవ్వరు నాకు కనపడలా. నువ్వు అన్నమాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే మార్పు అనేది ఒక్కసారిగా రాదు కాబట్టి అంచెలంచెలుగా చేసుకుంటూ వెళుతున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, నేనున్నా లేకపోయినా ఒకానొక నాటికి ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతున్నా. నేను ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతున్నా. అలాగే మన దేశ సంపదని కొల్లగొట్టి బాహ్య ప్రపంచంలో, అంటే వేరే దేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళని ముక్కు తాడేసి ఇక్కడ తీసుకొచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారని నమ్ముతున్నా నేను. జరిగి తీరుతుంది. మీ మాట జరగాలి. ఎందుకంటే అంటే నేను చెప్పాను కాబట్టి జరుగుతుంది కాదు నాన్న. మన దేశానికి రానున్న రోజుల్లో ఉండేటటువంటి విధానంలో అమెరికా వాళ్ళు కూడా ఇండియాలోనే బెటర్గా ఉంది కదా అనుకునే రోజులు వస్తాయి. ఇండియన్స్ ని తరిమి కొట్టే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు అమెరికా. ఎవరు? జరగదు నాన్న. అది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ట్రంప్ ఇలా పెట్టాడు అలా పెట్టాడు. ఒరే ఏం ఉండదురా, ఒక్క నెల రోజులు ఆగండిరా, మళ్ళీ అన్ని మామూలేరా అన్న. నిన్న కూడా కొత్త రూల్స్ వచ్చినాయి. నన్ను ఒక మాట చెప్పనా, అమెరికా నిలబడుతోంది ఇండియన్స్ వల్ల. మన భారతావని నుంచి వెళ్ళిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మొత్తం అందరూ కూడా ఒక్కసారి పక్కకు వస్తే వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ యుఎస్? ఏమవుతాయి కంపెనీలన్నీ? ఇంకొకరు తెచ్చుకుంటారు. ఎలా వస్తారు? లేదు నాన్న, ఇక్కడ అదే చెప్తున్నా. కోట్ల ఉన్నారు కానీ ఇండియన్ లాగా ప్రపంచంలో ఎవడో ఉండడు. వాడు ఎంత ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తాడు, రూల్స్ పెట్టినా యాక్సెప్ట్ చేస్తాడు, కండిషన్స్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు ఇలానే చేయాలి చేస్తాడు. వాడికి ఏంటంటే ఎలాగైనా మనం నిలబడాలి, స్థిరపడాలి, ఒక దీనికి రావాలి అన్న ఒక కమిట్మెంట్తో ఇక్కడి నుంచి వెళతారు. ఒక కమిట్మెంట్తో. అంతెందుకు యుఎస్ ప్రాజెక్ట్స్ ఇండియాలో జరగట్లేదా? వచ్చాడు జరుగుతున్నాయి. వీళ్ళంతా ఒక్కసారి కనుక యుఎస్ కంట్రీస్లో అదర్ కంట్రీ వాళ్ళు కనుక ఒక్కసారి కనుక వద్దనుకుంటే ట్రంప్ ఉండడు, డంపు ఉండదు. కాకపోతే ఇంకొక 6-7 నెలల పాటు ఈ ట్రంప్ యొక్క లీలలు భరించాల్సిందే. కంపల్సరీ భరించాల్సిందే. రారు నాన్న అమెరికా నుంచి. అమ్మో వీడు వస్తే మళ్ళీ రానివ్వడేమోననే దీంతో ఇండియన్స్ రారు మన దగ్గరికి. ఇండియా అంటే ఇష్టం లేకపోతే ఏంటది అంటే ఈ జస్ట్ వాంట్ మన సంపద వీళ్ళు దోచేస్తున్నారు, మన సంపద మనం తిరిగి సంపాదించుకోవాలి అని ఒక పురుగు తొలిచింది ట్రంప్కి. అందుకని ఏంటి, ఇష్టం వచ్చినట్టు ఫీజులని, ఇష్టం వచ్చినట్టు సుంకాలని, పన్నులని, అదని ఇదని భయంకరంగా ఈజ్ టేకింగ్ బ్యాక్ ఆఫ్ ఇండియన్ మనీ. అంతే, వేరే ఏం లేదు. కానీ భరించాల్సిందే నాన్న. ఇంకొక 6-7 months వరకు భరించాల్సిందే. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ భారత దేశం నుంచి వెళ్ళిన ఏ ఎంప్లాయ్ అయినా సరే
ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం అరిచి మొత్తుకున్నా మళ్ళీ అక్కడ అడుగు పెట్టడు. కాకపోతే ఏంటంటే కమిట్మెంట్స్ ఈఎంఐస్ ఆ కమిట్మెంట్ కోసం కన్న వాళ్ళకి దూరంగా ఉంటున్నాడు. కన్నవాళ్ళ కోసం ఉంటున్నాడు. యు గాట్ మై పాయింట్. కన్నవాళ్ళకి దూరంగా కన్నవాళ్ళ కోసం తను కట్టాల్సిన కమిట్మెంట్స్ కోసం అన్ని చంపుకొని దూరంగా బ్రతుకుతున్నాడు. అదే కన్న వాళ్ళకి ఏమైనా జరిగితే రాలేని సిచ్యువేషన్ కూడా ఉన్నాయి ఓల్డ్ ఉంటాయి. ఇది వరకు నువ్వు గమనించావో లేదో, ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉండే. తల్లిదండ్రులు కొంతమంది ఇష్టం ఉండి, కొంతమంది ఇష్టం లేక, కొంతమంది భరించలేక, కొంతమంది ఈ అత్తా కోడళ్ళ పోరు పడలేక ఉండేవి. ఇవాళ ప్రతి ఇల్లు ఇట్స్ అ టైప్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఎవరుంటున్నారు? ఎవరుంటలేదు. వాళ్ళే. ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు, ఒక వంటవాడు ఉంటాడు, ఒక పనివాడు ఉంటాడు. వాళ్ళు చక్కగా వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. భార్యాభర్తలు మాత్రం ఇంట్లో ఉంటారు. అయిపోయింది. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే నాకు ఒక విషయం తెలుసు గురుగారు. ఇప్పటి వరకు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారంతా కేవలం హిందువులకు, క్రిస్టియన్స్కు చెందిన వారు తప్పించి ముస్లిమ్స్కి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి రారు, పెట్టరు, ఉండరు. తల్లిని అంతగా గౌరవిస్తారు, తండ్రిని అంతగా గౌరవిస్తారు అంటారు. అవును. మన వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తారు అంటే చెప్పాను కదా నాన్న, వాళ్ళకి ఏంటంటే ఇంట్లో డిస్టర్బెన్స్ ఉండకూడదు. అత్తాకోడళ్ళకి పడుతుంది, పడకపోవచ్చు, పీస్ ఆఫ్ మైండ్ కావాలి నాకు అనుకునే వాళ్ళు ఉంటారు. అమ్మో మా ఆవిడ పని చేయకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు వాళ్ళ ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళని పసిబిడ్డలాగా చూడాలి. మన తల్లిదండ్రుల్ని, గ్రంథాలు, మన ధర్మాలు మన నేర్పింది అదే కదా. మరి మనం ఎందుకు బికాస్ ఆఫ్ దేర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ దేర్ కంఫర్టబిలిటీ. సింపుల్ నాన్న. ఇప్పుడు నా భార్య సంపాదిస్తోంది, దాని కోపం వస్తే, అది జాబ్ మానేస్తే, అమ్మో నా కమిట్మెంట్స్ ఏమైపోతాయి అనుకునేవాళ్ళు లేరా? కాదని చెప్పమని ఎవరినన్నా? నాన్న, మనిషి తన కంఫర్టబుల్ చూసుకుంటున్నాడు. ఆ కంఫర్టబుల్ జోన్లో తన అనుకున్న వాళ్ళని అట్టే పెట్టుకుంటున్నాడు, అంతే. మీరైతే ఇలా తల్లిదండ్రులని ఈ వయసులో చూడకుండా వదిలేసే వాళ్ళని మీరు ఎలా చూస్తారు? వాళ్ళని అంటే పిల్లలనా తల్లిదండ్రులనా? తల్లిదండ్రులు ఏమో సార్, పాపం వాళ్ళు ఏం చేస్తారు నాన్న? వాళ్ళు ఏం చేస్తారు? అలా వదిలేసిన కొడుకుల్ని కానీ కూతుర్ని కానీ ఏమంటారు? రేపు వాళ్ళకి ఆ స్థితి వస్తే నేను చెప్పక్కర్లేదు, నేను అడగక్కర్లేదు, దే విల్ సీ దట్. రేపు వాళ్ళు అమెరికాలో ఉన్నా సరే ఓ బాక్స్లో పెడతారు, పంపిస్తారు, అంతే. సింపుల్ నాన్న. ఎవరి కోసము ఎవరు ఆగరు. వాళ్ళు ఏమంటారు? కానీలే మా పిల్లలే, మేము చూడలేని సుఖం వాళ్ళన్న చూస్తున్నారు, అడ్జస్ట్ అవుతారు. అదే కదా నాన్న, అమ్మ నాన్న వాళ్ళు అడ్జస్ట్ అవుతారు నాన్న. వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు కష్టపడుతున్నారు అంటారు. అది గొప్పతనం తల్లిదండ్రులది. వాళ్ళు కన్న పిల్లల కోసం, వాళ్ళకి గొప్ప లైఫ్ కోసం, ఈ ఖర్చుల్ని భరించడం కోసం, నా బిడ్డ పాపం నా మీద ఎంత ప్రేమో, వాడికి పిచ్చివాడు కానీ వాడు వెళ్ళి ఆ మూల ఉంటున్నాడు, ఏం చేస్తాడు వాడు మాత్రం అని అనుకుంటున్నారు. అంతే అంటారు. తల్లిదండ్రులు కక్ష కట్టరు నానోయ్, అస్సలు కక్ష కట్టరు. పిల్లలు కడతారేమో తప్ప అది జరగని పని. కరెక్ట్ చెప్పారు గురుగారు. మనం నదుల్ని దేవతలతో పూజిస్తాం, గంగాని దేవతగా పూజిస్తాం. మన నదులేమో పూర్తి స్థాయిలో కలుషితమై ఉంటాయి. మీరు చెప్పినప్పుడు విదేశీ వాళ్ళకి ఏం తెలియదు, కానీ వాళ్ళ నదులు కానీ అవి కానీ చాలా సురక్షితంగా, మంచి నీటి మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ తప్పు ఎవరిదంటే పాపులేషన్. సింపుల్. పాపులేషన్. చైనాలో కూడా పాపులేషన్ ఎక్కువ గురుగారు, అయినా కూడా అక్కడ నదులు బాగుంటాయి. అంటే మనకున్నంత ఇది లేదు కదా నాన్న అక్కడ. మనకున్నటువంటి విధానాలు కానీ, మనకుండే పాపులేషన్ కానీ, మనకున్న వనరులు కానీ, వీటన్నిటిని చూస్తే అక్కడ ఉండేదానికి ఇక్కడ ఉండేదానికి ఆటోమేటిక్గా తేడా ఉంటుంది. ఇక్కడ చైనా పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడ ఒక సిస్టము, ఒక డిసిప్లిను, ఒక విధానము, ఒక ఐడెంటిటీ, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నువ్వు రోడ్ వేస్తే వారంలో మళ్ళీ తవ్వుతారు కదా నాన్న. మరి తప్పు ఎవరిదంటారు? గవర్నమెంట్ది. మనుషుల యొక్క విధానంలో, గవర్నమెంట్స్ కాదు, మనుషుల యొక్క విధానంలో ప్రభుత్వం కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, స్వతహాగా వాడే కావచ్చు, అంతే. అందరిలోనూ ఉండాలిగా ఆలోచన. ప్రభుత్వానికి ఉండి ప్రజలకు లేకపోతే, ప్రభుత్వానికి ఉండి ప్రజలకు లేకపోతే అంటే రోడ్లో వదిలేద్దాంలే. కానీ ఏదైనా మీరు చెప్పిన విధానం బట్టి అంటే తల్లిలా పూజించే గంగామాతని
నీ ఇష్టం వచ్చినట్టు చెత్త చెదరం అన్నీ వేసి పాడు చేయటం అనేది మనం సహించదగ్గ పరిణామం అంటారా? ఇప్పుడు కొంతమంది మృతదేహాల్ని పడేస్తారు తెలుసు, అందుకే కదా. చెప్తాను మృతదేహాలని నేను అనలేదు. గంగ పవిత్రం ఉమ్, అంతే. ఇప్పుడు నేను ఒకసారి ఇదే మాట మాట్లాడితే నన్ను చాలా దుయ్యబట్టారు కొంతమంది. ఉమ్, కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ కళ్ళతో చూశాక ఆయన చెప్పింది నిజమేరా బాబు, అంతా ఇందులోనే కలుస్తున్నాయి కదరా బాబు అని అనుకున్నారు. ఉమ్, నాన్న, మనల్ని మనం మోసం చేసుకోకూడదు నాన్న. yes, మనల్ని మనం మోసం చేసుకోకూడదు. yes, కేశవాయ స్వాహ, గోవిందాయ స్వాహ, నారాయణ స్వాహ అని అంటాం అదే గంగా నీటితో. ఉమ్, ఓ ఫర్లాంగ్ అవతలకి వెళ్ళు, శవాలు తెరలాడుతూ ఉంటాయి. యాక్సెప్ట్ చేయాలి, ఉమ్, తప్పదు. అన్ని అది కాశీ, అది గంగా, ఉమ్, దాన్ని విమర్శించే అర్హత నాకుందా? ఇది భారతావని, ఉమ్, యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. ఉమ్, ఒకానొక టైంలో అన్ని ఆరతలు ఇస్తారు. ఉమ్, ఒకానొక టైంలో ప్రతి నది దగ్గర, అంటే ఈ మధ్య అవును. అన్నీ ఏమైందంటే ఇదివరకు లేదు, నా చిన్నతనంలో చూడలేదు నేను ఇవన్నీ. ఉమ్, ఈ మధ్య కాలంలో గడిచిన ఒక 4 ఏళ్ళుగానో 5 ఏళ్ళుగానో ప్రతి నదులకి ఆరతలు ఇస్తున్నారు. ఉమ్, ఆరతలు ఇచ్చేవాళ్ళు అమ్మా నాన్నని చూస్తున్నారా? ఉమ్, ఇంట్లో అమ్మా నాన్నకి ఇంత అన్నం పెట్టడానికి ఆలోచిస్తారు, చాకరీ చేయడానికి ఆలోచిస్తారు, చూడడానికి ఆలోచిస్తారు. కానీ కలియుగ వైకుంఠనాథుడు అమ్మో దర్శనం కావాలి అని రెఫరెన్సులు, బ్రేక్ దర్శనాలకి, లెటర్ల కోసం, వాటి కోసం, వేల వీటి రూపాయలు కోసం పెట్టి వెళ్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు. ఇక్కడ అమ్మా నాన్నకి పిడిగడు ముద్ద పెట్టడానికి మాత్రం మనసు రాదు. కళ్ళ ముందున్న రాదు. దేవతలు వాళ్ళు. మరి ఉమ్, ఎవరిని అంటాం మనం? వైకుంఠ ఏకాదశికి లాస్ట్ టైం ఇదే అన్నాను, ఆరు. ఇంతమంది చనిపోయారంటే వెంకన్న దగ్గర జైల్లో పెట్టండి అని అన్నా. ఉమ్, వెంకన్న కోసమేగా వచ్చింది. అవును. ఉమ్, ఆ రోజు అల్లు అర్జున్ వల్ల ఒకళ్ళు చనిపోయారని చెప్పి కేసు వేసి జైల్లో పెట్టారు కదా. ఆ, వైకుంఠ ఏకాదశి నాడు ఆయన కోసం ఇచ్చారు, తీసుకురండి చూస్తా అని అన్న. నిజంగానే తీసుకురా. ఎలా? నాన్న, కొంచెం ఒక్కసారి నీ దర్శనం కోసం వచ్చి చచ్చిపోయారు, నువ్వే దీనికి భరించాలి, దా నిన్ను లోపల పెడతాం అడుగుతారు ఎవడన్నా? అసలు ఆలోచన కూడా చేయరు కదా. కదా. ఆలోచన కూడా చేయరు. అది. సో నేను అనేది ఏంటంటే ఒకళ్ళని కారణంగా చూపించకూడదు. అవును. ఉమ్, పరిస్థితులకి లోబడి, ఉమ్, చుట్టుపక్కల ఉన్న స్థితిగతులకి లోబడి మనిషి జీవనంలో ముందుకెళ్లాల్సిందే. తప్పదు. అండర్లైన్ చేసుకో. ఉమ్, ఎవరు ఎన్నన్నా, ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చాక కాశీ చాలా మారింది. మనుషులు మారారా? వాళ్ళ ఆలోచనలు మారాయా? మారలేదుగా. వాళ్ళ విధానాలు ఏమన్నా మారాయా? లేదు. ఒకప్పటి కాశీకి ఇప్పటి కాశీకి ఎంత తేడా ఉంది, చాలా ఉంది. ఎంత మార్పు ఉంది. ఉమ్, అత్యంత అద్భుతంగా నిర్వహించాడు ప్రతి హైందవ పండగని. ఉమ్, అసలు మామూలుగా కాదు, ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చారు కాశీని చూడడానికి. విదేశీయులు తెగొస్తారు వస్తారు కదా. అవును. అంత అద్భుతంగా మలిచినటువంటి మనిషి ఎందుకోసం మలిచాడు? మన కోసమేగా. కాశీ మారింది, మనుషులు మారారా? ఆలోచనలు మారాయా? మారవు. విధానాలు మారాయా? కాబట్టి ఏంటంటే మనం మనుషులన్నా అన్న, ఉమ్, మనం ఇలానే ఉంటాం. మనుషులు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది గారు. ఈ మధ్యకాలంలో అయ్యప్ప మాల వేసుకున్నారనేసి కొంతమందిని ఉద్యోగాలను తీసేయడాలు, కొంతమంది ఇది స్కూలుకు రానివ్వకపోవడం ధర్మ విరుద్ధం, ధర్మ విరుద్ధం. ఖచ్చితంగా ధర్మ విరుద్ధం. ఉమ్, నువ్వు ఎలా అంటావు? తప్పు కదా. ఉమ్, ఒక మనిషి యొక్క తన అభిమానాన్ని, తన గౌరవాన్ని, తనకున్న ఆలోచనని ఉమ్, గౌరవించు, లేకపోతే పక్కకి రా. ఉమ్, అంతే తప్ప నువ్వు ఇలా ఉండి అలా చేయకూడదు, ఇలా చేసి అలా చేయకూడదు అంటే తప్పు కదా నాన్న. ఉమ్, అయ్యప్ప మాల ఇవాళ వచ్చిందా? నువ్వు నేను పుట్టక ముందు వచ్చింది అది. ఉమ్. లేదు, 40-50 years బ్యాకే కదా అది. లేదు నాన్న, అది ఎప్పటి నుంచో ఉంది. బాహ్య ప్రపంచంలోకి తర్వాత వచ్చింది. ఓకే, ఓకే. బాహ్య ప్రపంచంలోకి అయ్యప్ప ఎప్పటివాడు నాన్న? హరిహర సుతుడు, ఆనంద చిత్తుడు, అయ్యన అయ్యప్ప స్వామియే అంటారు. ఉమ్, ఆయన ఎప్పటి అవతారం అది. ఉమ్, సో ఈ విధానంలో అయ్యప్ప మాల వేసుకోవడం తప్పు అని అనడం ధర్మ విరుద్ధం. ఆ దీక్షని ఆపాలనుకోవటం ధర్మ విరుద్ధం. ఉమ్. అది చాలా తప్పది. ఒకరి యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది అది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఉమ్. అందరు పిల్లలు యూనిఫామ్లో ఉంటారు, అందరూ ఒకటే అక్కడ. ఈ ఒక్కరు వేరే డ్రెస్లో ఉంటారు, అందరు ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. సంతోషించాలి, సంతోషించాలి. సంతోషించాలి. ఎందుకు ఈ అంటే విషయాన్ని ఈ స్కూల్లో ఈ చిన్న పిల్లవాడు ఇప్పుడే ఒక దైవారాధన, భగవంతుడి మీద నమ్మకం, భగవద్భక్తి అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసి ఈ వయసులోనే ఆ ఆలోచన వచ్చింది, ఈ వయసులోనే అంత కఠినమైన విధానాన్ని అవలంబించడానికి సిద్ధపడ్డాడు అంటే వీడి అంత మంచి విద్యార్థిరా అని వాణ్ణి రోల్ మోడల్గా చూపించి అందరికీ చెప్పాలి. హైందవ సాంప్రదాయంలో ఇదొక మణిపూస అని వాళ్ళని హైందవం పట్ల,
ఆధ్యాత్మికత పట్ల, శబరిమల అయ్యప్ప గిరీశుడి పట్ల, అసలు శబరిమల అయ్యప్ప మాలంటే ఏమిటనే దాని పట్ల ఓ 10 నిమిషాలు రోజు చెప్పినా తప్పులేదు. ఎందుకు స్కూల్స్ లో అది పర్మిషన్ ఉండదు కదా? క్రిస్టియానిటీ గురించి కానీ, హిందుత్వం గురించి కానీ, ముస్లిమ్స్ గురించి, వీటి గురించి స్కూల్స్ లో చెప్పకూడదు కదా? ఎవరు చెప్పారు నాన్న? ఎందుకు చెప్పాలి? ఎందుకు చేయకూడదు? అన్ని వేరే వేరే మతాలు, వేరే వేరే కులాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అటువంటిప్పుడు నువ్వు హిందుత్వాన్ని ఒకదాన్ని ఎలా ప్రమోట్ చేస్తావు? ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఈ క్రిస్మస్ వచ్చినప్పుడు ఈ మన ఆ స్కూల్స్ అన్నిట్లో చూడు, వారం రోజుల ముందు నుంచి హంగామాలు చేస్తారు. వారం రోజుల ముందు నుంచి యేసు ప్రభు యొక్క పండగ చేస్తారు. ఆ మ్యూజిక్ కానీ, ఆర్కెస్ట్రాలు కానీ, పాటలు కానీ, తెల్లటి గౌన్లు వేసుకొని అందమైన చక్కటి నృత్యాలు కానీ ఇవన్నీ చేస్తున్నారుగా. ఎవరన్నా ఆపుతున్నారా? అలాగే నేను అడుగుతున్నా. ఫెస్టివల్స్, హిందువులకు ఫెస్టివల్స్ కూడా చేస్తారు. నేను ఇప్పుడు అలా కాదు, ఉంటాయి, అన్ని ఉంటాయి అక్కడ. ఇప్పుడు అక్కడ శాంతాక్లాస్ డ్రెస్ వేసుకొని అందరూ వేస్తారుగా. మరి ఆ ఒక్క రోజుకి అయిపోతుంది. ఇది 40 days కంటిన్యూస్ కదా. అది వాళ్ళ విధానం, ఇది మన విధానం. నువ్వు దాన్ని గౌరవించినట్టే దీన్ని గౌరవించాలి. ఇక్కడ తనాపరా ఉండకూడదు. ఇప్పుడు అందుట్లో స్కూల్లో ఏదేమైనా గారు, ఇందులో ఒక పర్టికులర్ వ్యక్తే ఉంటారు కదా. ఒక హిందువు యొక్క సాంప్రదాయాన్ని కానీ, నేను దాని గురించి మనోభావాల్ని దెబ్బతీయకూడదు. దెబ్బతీయటం నేను ఒప్పుకోను. దెబ్బతీయటం అనేది ఎప్పటికీ తప్పే. నేను చెప్పేది అది కాదు. ఇప్పుడు ఎవరైతే ఒక స్వామి వెళ్ళారో ఆ స్వామిని ప్రత్యేకంగా కూర్చోపెట్టాలి. ఎవరు కూడా స్పర్శించకూడదు. అలా ఏం లేదు నాన్న. టీచర్లు కొట్టకూడదు. అలా ఏం లేదు. రూల్స్ ఉంటాయి కదా కొన్ని. ఏమి లేదు, అసలు ఏమి లేదు. అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి అందరితో కలిసి ఉండొచ్చు, అందరితో చక్కగా చదువుకోవచ్చు. తప్పు చేస్తే టీచర్ కోపడచ్చు. ఇది తప్పు. ఇప్పుడు ఇలా విడిగా కూర్చోబెట్టాలి, విడిగా చెయ్యాలి. ఎవరు చెప్పారు నాన్న? పడి పూర్తి చేశా. నేను శబరిమల అయ్యప్పకి పడి పూర్తి చేశా. 18 ఎక్కేటప్పుడు ఇరుముడి నెత్తిన పెట్టుకుని జయలక్ష్మణ అనుకుంటూ ఎక్కా. నేను శబరిమల స్వామి శరణం అయ్యప్ప శరణం అనుకోవాలి. రాలా ఏనాడు. నేను నా తల్లిని అడిగా, అమ్మ ఎప్పుడు వెళ్ళినా 18 ఎక్కేటప్పుడు ఇలా పట్టుకొని లక్ష్మీ నరసింహ జయలక్ష్మీ నరసింహ అని అనుకుంటున్నాను అంటే, నోట్లో ఉన్నది 4 కాదులే నరసింహుడు నామనరా అందొక్క మాట. అయిపోయింది. కాబట్టి అంటే హరిహరసుతుడు కదా. అవునా? సరే, ఇది పక్కన పెట్టు. నా తల్లికి, నా సోదరికి, నా భార్యకి ఋతుక్రమం వచ్చినప్పుడు నేను గాలికి వదిలేలా వాళ్ళని వదల్లా. నా తల్లికి అన్నీ చేసి అమ్మా చాలా అమ్మా అని చెప్పి చాలు నాన్న ఇక నువ్వు నీ పనిలో ఉండు నాన్న అన్నప్పుడు మళ్ళీ తలారా స్నానం చేసి అదేంటి శరణఘోష చదివి ఆరతిచ్చి చక్కగా నా పనంతా పూర్తి చేసుకునేవాడిని. నువ్వు తల్లిని పక్కన పెట్టి తల్లిని చూడకు, తల్లికి ఏమి చెయ్యకు, నాకే చూడని అయ్యప్ప చెప్పాడా? చెప్పడు కదా. ఆ తల్లి కనకపోతే అయ్యప్ప దర్శనమే రాదే. ఆ తల్లిని పక్కన పెడతారా? కాకపోతే కానీ ఈ శబరిమల అయ్యప్ప యొక్క దీక్ష చాలా గొప్పది నాన్న. ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆలోచన మారుస్తుంది, జీవన విధానాన్ని మారుస్తుంది, జీవిత గమనం మారుస్తుంది, మన యొక్క భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి అత్యంత అద్భుత రమణీయమైనటువంటి మండల దీక్ష మనకి ప్రసాదంలా దక్కుతుంది. ఎంతమంది చూస్తారు నాన్న దీన్ని? ఏంటి గురుగారు, మాలేసుకుందాం అన్నప్పటి దగ్గర నుంచి శబరిమల ఇల్లు వరకు వచ్చిన తర్వాత 3 నెలలు అసలు ఆ జీవితం వేరు. వాళ్ళ మనసంతా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మనిషి జీవితంలో మారాలన్నా, పరివర్తన చెందాలన్నా, మంచి మార్గంలో వెళ్ళాలన్నా 3 నెలల ప్రాక్టీస్ చాలు. నేను చెప్పనా, అప్పుల వాళ్ళని తప్పించుకోవడానికి, వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి, ఇబ్బందులు తప్పించుకోవడానికి మాలలు వేస్తారు. ఇది నిజం, అవునా? వేస్తారు. కానీ వాళ్ళలో కూడా మార్పు వచ్చేస్తుంది. వాళ్ళు కూడా మారిపోతారు. వాళ్ళు కూడా లేదు మనం మాలేసుకొని తప్పు చేయకూడదు అని వాళ్ళంతట వాళ్ళు ఒక చక్కని సచ్చీలత కలిగినటువంటి మనిషిగా మారిపోతారు. అది నాన్న దాని గొప్పతనం. నువ్వు స్కూల్లో విడిగా కూర్చోబెట్టక్కల్లా, అందరితోనూ కూర్చోబెట్టట్టు, అందరినీ చూసినట్టే చూడొచ్చు. ఇది తప్పు. ఇలా విడిగా చూడకూడదు. చాలా తప్పది, చాలా తప్పు. విద్యార్థి వస్తున్నప్పుడు విద్యార్థే, అంతవరకే. అక్కడ నువ్వు మళ్ళీ సన్నిధానంకి వెళితే నువ్వు మళ్ళీ మాల ధారణ చేసినటువంటి స్వామివి. అంతే, కరెక్ట్, బాగా చెప్పారు. సన్నిధానంలో ఉన్నప్పుడు నువ్వు మాల ధారణ ఉండాలి. క్లారిటీ కావాలి అందరికీ తెలియపరుస్తున్నా. ఇప్పుడు మొన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి, ఒక పోలీస్ ఎంప్లాయీ పాపం మాల వేస్తే వేయడానికి వీల్లేదని స్టేట్ వాళ్ళు ఏదో నోటీస్ పాస్ చేశారు. అది తప్పు. అది తప్పే, అది చాలా పెద్ద తప్పు. హైందవ సాంప్రదాయంలో ఒక ఆధ్యాత్మిక సౌరభం వెళ్లి విరిసే ఆ అయ్యప్ప మాలని తృణీకరించే విధంగా మాట్లాడడం తప్పు నాన్న. రీసెంట్గా 2 రోజుల క్రితం ఒక క్రిస్టియన్ గుళ్ళోకి వెళ్ళారని అతను కూడా
డిస్మిస్ ఆర్డర్స్ ఇచ్చారు సార్. దట్స్ వాట్. అది అది కూడా తప్పే కదా. ఇది కులాల మధ్య మతాల మధ్య పెట్టే చిచ్చు లాంటిది ఒకటి. రెండోది ఏంటంటే అసలు ఒక కులంతో మతంతో మనకు అనవసరం. అతను అయ్యప్ప మాల వేసుకుంటే ఏం తప్పు చేశాడని? తప్పేం కాదు కదా. కదా? అదే కదా. అతను ఇక్కడ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అది ట్రాఫిక్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, Uniform క్రైమ్ ఉంటుంది. ఏదైనా కావచ్చు, యూనిఫామ్ ఉంటుంది, ఉండొచ్చు, ఉండాలి. కానీ పైన కండువా ఒకటి ఉంటే ఒకటే సరిపోతుంది. 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 ఇంకే మళ్ళీ వస్త్రధారణ డ్యూటీ అయిపోయిన తర్వాత సన్నిధానంకి వెళ్ళినప్పుడు మళ్ళీ తన వస్త్రం వేసుకుంటే అవును, సరిపోతుంది. అవును. డ్యూటీలో ఉన్నప్పుడు నల్లటి కండువా వేసుకుంటే చాలు, చాలు. గుండెల మీద అయ్యప్ప మాల చాలు. అవి ఎవరికి చాలా objection- సింపుల్ అది. చాలా సింపుల్, అబ్జెక్షనబుల్ కాదు అవి. కానీ దాన్ని Acceptable. కేవలం ఇది ఒక వర్గానికి పనికి రాకూడదు అనుకునే విధంగా చెయ్యడం మాత్రం ధర్మ విరుద్ధం. ఇది మాత్రం ఎవరడిగినా నేను ఇదే చెప్తా, ఇది ధర్మ విరుద్ధం. చెప్పకూడదా నాన్న? ముస్లిమ్స్ వేస్తారు నాన్న, కొంతమంది వేస్తారు. ఎందుకు ఎరుగురు? ముస్లిమ్స్ వేస్తారు. నాకు తెలుసు. అవును. ఎందుకని? వావరు స్వామి ఉన్నాడు అక్కడ. వావరు స్వామి ఉన్నాడు అక్కడ. Okay. వావరు స్వామి దర్శనం ఎరిమేలి పేటతుల్లి ఆడిన తర్వాత వావరు స్వామి దగ్గరికి వెళ్ళాక అప్పుడు ఆ పెదపాదం నడుస్తారు కొంతమంది. నేను అది కూడా నడిచా. అయ్యా, అది చెప్తున్నా, అది ఒక అద్భుతమైన జీవితం నాన్న ఆ మండలం. అది మామూలు విషయం కాదు. దాన్ని ఆపడం, దాన్ని తొక్కాలని చూడటం, ఇది మీ మాధ్యమం ద్వారా నేను తెలియపరిచేది ఒకటే. పోలీసు శాఖ వారికైనా ఎవరికైనా సరే దయచేసి అయ్యప్ప స్వామి యొక్క మండల దీక్ష అంటే ఏమిటి, ఆ అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని హైందవంలో ఇటువంటి హరిహర సుత్తుడు ఆనంద చిత్తుడు అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అని ఎందుకంటున్నారు తెలుసుకున్న తర్వాత నాకు తెలిసి వాళ్ళు ఆంక్షలు ఎత్తివేస్తారు. అసలు ఆంక్షలు పెడతామే కరెక్ట్ కాదు. అసలు పెట్టకూడదు. ఒకవేళ ఎవరన్నా ప్రోద్బలంతోనో ఎవరన్నా ఒత్తిడి చేస్తోనో పెట్టారేమో, ఖచ్చితంగా ఇది తెలుసుకుంటే ఎత్తేస్తారు. ఎందుకంటే ఇది హైందవ సాంప్రదాయాన్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఇది ముందు ముందు ఇబ్బంది కలగజేస్తుంది. ఖచ్చితంగా ఇలా చేయకూడదు నాన్న. తప్పు, నేను ఒప్పుకుంటున్నాను దీనికి. కాదు గురువుగారు, గోమాతని మనం పూజిస్తాము, మీకేం అర్థమైంది? గోమాతని మనం దైవంగా పూజిస్తాము. కానీ బీఫ్ ఎక్స్పోర్ట్లో ఇండియా ప్రథమ స్థానంలో, ద్వితీయ స్థానంలో ఉంది. మరి ఎవరు చేస్తున్నారు? మొత్తం హిందువులమే కదా. 80% మంది. నిప్పు లేకుండా పొగొస్తుందా? రాదు కదా. నా సమాధానం నీకు అర్థమయ్యే ఉంటుంది. చాలా మంది హిందువుల్లో బయటపడని, కనపడని కొంతమంది స్వలాభం కోసం చేసే ప్రయత్నంలో, ధనం ఆర్జించే విధానంలో తొందరగా కోటీశ్వరులైపోయాయి, తొందరగా ఆస్తులు కూడబెట్టేసుకొని తొందరగా పెద్ద మనుషులుగా చలామణి అవ్వాలని ఒక జిజ్ఞాస పురుగు తొలిచిందనుకో నాన్న. కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా, కాదేది వ్యాపారానికి అనర్హం అన్నట్టుగా మారిపోయారు. ఓకే, బాగా చెప్పారు, నచ్చింది. ఇంతే నాన్న. అండ్ మీరు పవన్ కళ్యాణ్ గురించి సనాతనవాదిగా ఆయన ప్రమోట్ చేసుకున్నారు. చాలా మంది ఆయన ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నిజంగా వైజాగ్లో 1,98,000 టన్నుల గోమాంసం దొరికింది. దీనిపైన ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారు కానీ హిందుత్వవాదులు కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా నోరు తెరవలేదు? మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది, వైజాగ్లో జరిగింది, పక్కనే ఉన్న కాకినాడ కాన్స్టిట్యుయెన్సీ. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయేమో. ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి? ఏం మాట్లాడొద్దు అని. అది మరి బాగుంది నాన్న. ఎందుకంటే అది టీడీపీ వాళ్ళది, కూటమి ప్రభుత్వం కంట్రోలింగ్ బై హైరార్కీస్. ఇప్పుడు మొన్న కోనసీమ జిల్లాలకు వెళ్ళి కొబ్బరి చెట్టు తోటల గురించి, తర్వాత అక్కడ ఉన్న పేదవాళ్ళ గురించి అంత చక్కగా ఎవరు పిలిస్తే వెళ్ళాడు ఆయన? ఎవరు పిలిస్తే వెళ్ళాడు? ఎవరు పిలవాల, ఆయన ఎంక్వైరీ చేసుకుని వెళ్ళాడు కదా. సో ఇలా తనకి సంబంధించిన పర్యవేక్షణలో ఏ అంశాలు ఉన్నాయో వాటి మీద ఏకచక్రాధిపత్యం వహిస్తూ అన్నిటి మీద ఉక్కుపాదం మోపుతున్నాడు. అందులో అనుమానం లేదు. ఉక్కుపాదం ఎక్కడ మోపారు సార్? అంటే చెట్లను చుట్టానికి వెళ్తే ఉక్కుపాదం ఏముంటది? అంటే వచ్చే సమస్యల మీద ఉక్కుపాదం మోపుతాను అని చెప్పాడు, ఆ ప్రకారంగా చేస్తున్నాడు. నౌ కమింగ్ టు దిస్ పాయింట్ అబౌట్ దిస్ ఎక్స్పోర్ట్, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయేమో.
అయితే ఇంకప్పుడు ఇది సెన్సిటివ్ ఇష్యూ. జెడ్ మూసుకొని కూర్చోడు నాన్న కూటమి నాన్న అక్కడ మొన్న మీరంతా గమనించారో లేదో ఒక ప్రెస్ మీట్ లో ఎవరు అనని మాట కళ్యాణ్ బాబు అన్నాడు. ఏమన్నారు? అవసరమైతే నేను ప్రతిపక్ష హోదాలో కూర్చోడానికి కూడా వెనకాడను. ఐ హోప్ యు అండర్స్టాండ్. అదే నోటితో 15 సంవత్సరాలు నేను ఉడిగం చేస్తాను అని కూడా అన్నాడుగా. అది అంతకుముందు అనేసారుగా. మళ్ళీ నిన్న కూడా అసెంబ్లీలోనే ఈ కూటమి ఇలానే 10-15 ఏళ్ళు ఇలానే ముందుకెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కళ్యాణ్ బాబు అన్నాడు. నిన్న కూడా అన్నాడు. నేను అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా. అసెంబ్లీ సాక్షిగానే తన అలా కోరుకున్నాడు కదా. రేపటి రోజున ఇది ఇంకోలా ఎందుకు కాకూడదు? అవుతుంది. ఎందుకు ఖచ్చితంగా అవుతుంది. రాసుకో, ఇప్పుడే చెప్తున్నా. నువ్వు నవీన్తో మొదలు పెట్టావు నన్ను. అవును, నవీన్తో అసలు నవీన్కి టికెట్ అనే ఆలోచనే లేని క్షణంలో చెప్పా నేను. అవును, కరెక్ట్, మీరు చెప్పారు. ఆనాడే చెప్పా, పవన ప్రభంజనాలు వీలుస్తాయి, 100 సీట్లు పైన టీడీపీకి వస్తుంది, వీచేది పవన ప్రభంజనాలు అని చెప్పా. ఇవాళ ఏం జరుగుతోంది? అవునా? కొంతమంది అడిగారు, అంటే ఇక జగన్ భూస్థాపితమా ఇంకా కాడా అంటే, ఓరి పిచ్చి వేద వల్లారా, సీఎం అయ్యే యోగం ఉందిరా నాయన, అయి తీరుతాడు. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. సమయం వచ్చినప్పుడు మాట్లాడతారు. జగన్ ఖచ్చితంగా అవుతాడు, అందులో అనుమానం లేదు. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో తనకంటూ కొన్ని నిబంధనలు ఉన్నాయో, హద్దులు ఉన్నాయో, వాటికి అనుగుణంగానే తాను ఉన్నాడు తప్ప ఇంకొకటి కాదు. ఓకే, ఇది ఖచ్చితంగా చెప్తున్నా. ఎన్ని రోజులైంది ఇది బయటపడి వైజాగ్లో? ఎన్ని రోజులైంది? ఈ రోజు వరకు ఏదైనా యాక్షన్ ఉందా? ఏదన్నా దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఉందా? ఏమీ లేదు. బికాస్ మత విద్వేషాలు రెచ్చగొడతారు, మత కల్లోలు జరుగుతాయి, కులాల మధ్య కుంపట్లు రగులుతాయి. ఇవన్నీ వచ్చాయంటే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం దీని మీద ఒక తీవ్రమైన కమిటీ వేసి దాన్ని నడిపించి మనం ఒక నిర్ణయం తీసుకుందాం, అప్పటిదాకా మీ పనులు మీరు చూసుకోండి అన్నారేమో. కమిటీలు తేలినట్టు వెళ్ళండి. శ్రీకృష్ణ కమిటీ జరగదు. శ్రీకృష్ణ కమిటీ జరగదు నాన్న, అదే జరగదు. ఎన్ని కమిటీలు వేసినా అది ఎక్స్పోర్ట్ అవుతూనే ఉంటుంది. ఇది వాస్తవం. శ్రీకృష్ణ కమిటీ అమరావతి అనేది రాజధానికి సెట్ కాదంటేనే అక్కడే రన్నింగ్ చేస్తున్నారు. అంతే, కమిటీలు వాళ్ళు వర్కౌట్. ఇది కూడా అంతేనా? అంతే కదా. దీనివల్ల ఏమి ఒరగదు నాన్న, ఏమి ఒరగదు. రానున్న రోజుల్లో ఈ కూటమి ఇలానే కంటిన్యూ అవుతుందా? క్వశ్చన్ మార్క్. అవ్వదా? క్వశ్చన్ మార్క్. కానీ నేను గుర్తుంటే ఇప్పుడు ఎలాగైతే ఎలక్షన్స్కి ముందే తెలియపరుస్తున్నానో అలానే అప్పుడు మాట్లాడతా. ఇప్పుడే ఎందుకు దాని గురించి మాట్లాడతాం? ఇప్పుడు వదిలేండి, అసలు అవసరమే లేదు. ఎందుకంటే సంవత్సరం మనకి చేతిలో ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా నా అభిప్రాయం ఏంటంటే, జరగబోయేది నువ్వు అడిగిన మొదటి ప్రశ్న ఎలా చెప్పగలుగుతున్నారు అనేది. చెప్పండి. నారసింహుడి అనుగ్రహం తప్ప నా దగ్గర ఏ రకమైన శక్తులు లేవు, యుక్తులు లేవు నాన్న. ఆ మధ్యలో కొంతమంది ప్రభాస్ ఇదైపోతాడు, సమంత ఇదైపోతుంది, వాడెవడు విజయ్ దేవరకొండ ఇదవుతారు, ఖచ్చితంగా 6 నెలలు జరుగుతుందని ఒకళ్ళు చెప్పారా? నా దగ్గరకు వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు, మిగతా వాళ్ళు. నేను ఆ రోజు ఏం చెప్పానో ఇవాళ వాళ్ళు అలానే ఉన్నారు, అంత అద్భుతంగానూ ఉన్నారు. కాకపోతే సినిమాల విషయంలో కూడా నేను ఏదైతే ముందుగా తెలియబరుస్తానో అదే జరుగుతూ వస్తుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం ప్రతి విషయాన్ని సలహా తీసుకొనో అడిగో ఏదో ముందుకెడుతున్నారు. ఇది నారసింహుడి అనుగ్రహం, నా గొప్పతనం కాదు నాన్న. సార్, మొన్న ఒక వీడియో చూశాను సార్, మన చిన్నజీయర్ స్వామీజీ. చాలా డిస్టర్బింగ్ అనిపించింది నాకు ఆ వీడియో. ఎందుకంటే మీరు మన స్టూడియోలోకి వచ్చినప్పుడు మురళి గణపతి కిందకు చూస్తున్నారు, అవును, మీరు మార్చండి అన్నారు. నేను మార్చా, ఎందుకంటే గురుగారు చెప్పారు కరెక్ట్ కాదేమని. మన వెనకున్న గణపతి ఆయనే. అయితే చిన్నజీయర్ స్వామి గారు మాట్లాడిన మాట ఏంటంటే, నా చిన్నప్పుడు అన్ని గణపతికి నివేదన పెట్టి మేము తినేవారం. నేను ఒకసారి చూస్తూ ఉంటే కాక్రోచ్ ఇలా మీద పాకి ఆడుతుంది. ఆ కాక్రోచ్ని తీసుకోలేకపోయారు ఆయన గణపతి. అటువంటి కాక్రోచ్ని తీసుకోలేని గణపతి నన్నేం బాగు చేస్తాడంటూ నేను వేరే వైపు వెళ్ళాను అని స్టేట్మెంట్ చేశారు. అది చాలా నాకు ఇబ్బందిగా అనిపించింది. దానిపైన మీరు ఏం చెప్పగలుగుతారు? ఇటువంటి స్టేట్మెంట్స్ ఎవరైనా చేసినా, ఆయనే కాదు, ఆయన కూడా ఒక మనిషిలాగా నేను ట్రీట్ చేస్తా. మీరైతే అటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఎలా తీసుకుంటారు వాటిని? ఏనుగు మీద కాకి వాలింది నాన్న, ఏనుగు ఏం చేస్తుంది? ఏం చేయదు, దానికి కేర్ చేయదు కదా. మనం పూజించి
అసలు కలియుగ వైకుంఠనాథుడు అనబడేటటువంటి వెంకటేశ్వరుడిని కూడా శ్రీనివాస కళ్యాణం చేయి, పెరుమాళ్ళ కళ్యాణం చేయి, ఏది చెయ్యి, పసుపుతో వినాయకుడిని చెయ్యకుండా హిందూ అనేవాడు ఎవడన్నా మొదలు పెడతాడా? ఏది జరిగినా ఫస్ట్ కదా. ఇప్పుడు ఈ గణపతి అక్కడ ఎందుకు వద్దన్న ఎంట్రన్స్లో ఉన్నప్పుడు ఆయన దృష్టి కాళ్ళ మీద పడుతున్నట్టుంది, అది కరెక్ట్ కాదు, ఆయన మనలో ఉన్నట్టుగా భావించాలి, మనం చూడగానే అదే అందుకు అన్నట్టుగానే పెట్టి అసలు మొత్తం కళే వచ్చింది ఇక్కడ. సో వినాయకుడు విఘ్న రాజాధిప ఎందుకన్నాడు? శ్రీకృష్ణ పరమాత్ముడికే తప్పలేదు. మానవ మాత్రం ఎంత అంటే చిన్నజీయర్ స్వామి అంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు, ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని, ఏదో నా నాన్న నారసింహుడి పాదాల దగ్గర బ్రతికే ఒక గడ్డి పరక లాంటి వాడిని. అయితే వినాయకుడి గురించి అడిగావు కాబట్టి చెప్తున్నా. అదే చెప్పండి. చదువులో మార్కులు బాగా రావాలంటే ఎక్కడికి వెళ్తున్నారు? విఘ్నేశ్వర దగ్గరికి వెళ్తారు. ఇల్లు కట్టగానే ఎవరి హోమం చేస్తున్నారు? ఆయనే చేస్తారు. పెళ్లి నిశ్చయమయ్యంగానే ఎవరికి బియ్యం పోస్తున్నారు? వినాయకుడు గారు. ఏ రకంగా చూసుకున్నా, పత్రికల పైన కూడా ఏ రకంగా చూసుకున్నా వినాయకుడి యొక్క ఆశీర్వచనం లేకుండా, ఆయన లేకుండా వెంకన్నే చేయలేదయ్యా. నువ్వు నేనేం చేస్తాం? కాకపోతే మరి వారికి ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు. గారు గణపతి పైన ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఎలాగో గుండె కలుక్కుమంది నాకు. అది మిమ్మల్ని అడుగుదాం అనేది నా ఆలోచన. చెప్పాను కదా నాన్న, వినాయకుడి యొక్క విధానంలో ఆయన లేకుండా ఎవరన్నా ఒక్క పనైనా చేస్తారా? చేయరు. అదే కదా. విద్యార్థులకి చదువు రావాలంటే అక్కడికి వెళ్తారు, పెళ్లి కాని వాళ్ళకి దండం పెట్టుకుని మొక్కు తీర్చుకోవాలంటే అక్కడికి వెళ్తారు. మన హైందవ సాంప్రదాయంలో ఆయన పండగ చేసిన తర్వాతే ఇంకో పండగ చేస్తారు. ఇంత జరుగుతోంది. మరి ఇప్పుడు ఆయన అది ఎందుకన్నారు, దేనికన్నారు అనేది నేను విమర్శించకూడదు, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, వినాయకుడి ప్రతిమ లేకపోతే పసుపుతోనన్నా వినాయకుడిని చేసి ముందుకెళ్తారు తప్ప వినాయకుడిని మాత్రం పక్కన పెట్టి ఒక్కటి జరగదు. నా మీద కోపం వస్తే రావచ్చు కాక, మళ్ళీ నన్ను తిట్టిపోసే చచ్చే వాళ్ళకి అందరికి ఒకటే మాట చెప్తున్నా, మీ తల్లిదండ్రులను అడగండి రా బాబు, నన్ను కాదు. విఘ్నరాజాధిప పసుపుతో వినాయకుడిని చేశాకే మీ అమ్మ గౌరీ పూజ చేసింది పెళ్లి చేసుకునే ముందు. పెళ్ళైన తర్వాత తొలుత భర్త కాళ్ళకి నమస్కరించి తదుపరి భర్తతో కలిసి పురోహితుడు చూపించిన వినాయకుడికి నమస్కారం చేసింది, పసుపుతో చేసిన వినాయకుడికి. ఆ తదుపరి ఇంటికి వచ్చాక లక్ష్మీ గణపతి హోమం చేస్తారు. సత్యనారాయణ వ్రతం చేయడానికి ముందు కూడా పసుపుతో వినాయకుడిని చేస్తారు. కాబట్టి నన్ను తిట్టి చచ్చే ముందు కనుక్కొని చావండ్రా అని అంట. కానీ ఒకటి నాన్న, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. శివుడాజ్ఞ అయిందేమో బొద్దింక పాకడానికి వినాయకుడి మీద, పాకిందేమో వినాయకుడు శివపుత్రుడేగా, శివుడి ఆజ్ఞతోనేగా వచ్చింది. ఇలా ఇప్పుడు తీసుకుంటే నేను మాట్లాడడం మొదలు పెడితే నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ నాన్న, హైందవంలోనే మనలో మనకే ఈ ఇబ్బందులు రాజేసే విధంగా, గొడవలు పెట్టే విధంగా ఇటువంటి కొన్ని మాటలు మనుషుల మధ్య అగాధాన్ని పెంచుతున్నాయి. నన్ను హైందవ సాంప్రదాయం కోసం ప్రాణం ఇస్తాం, నన్ను కూడా తిట్టి చచ్చారు చాలామంది. మరి వీళ్ళంతా ఏమయ్యారు నాన్న? ఆనాడు అమ్మవారి టెంపుల్ ఒకటి కూలగొట్టేశారు, ఏమయ్యారు? ఇప్పుడు అయ్యప్ప స్వామి విధానాన్ని తప్పుపడుతున్నారు, ఏమయ్యారు వీళ్ళంతా? వీళ్ళకి కనిపించట్లేదా? వీళ్ళు కేవలం ఫోన్ చేసి వేధించడానికి తప్పించి ఎందుకు? పర్వాలేదు, మీరు ఫోన్ చేయండి, నేను మాట్లాడతా. కానీ ప్రేమ అభిమానాలకైతే నేను సమాధానం ఇస్తా తప్ప మీకు దురద పుట్టింది కదా అని నన్ను గోకుతారంటే ఉపయోగం ఉండదు. మీరు గోక్కొని పుండు అయితే ఆయింట్మెంట్ రాసుకోండి. నాకు గోకేం ప్రయోజనం? నాకు పుళ్ళే రావే, వేస్ట్ కదా నాన్న. కానీ ఇది మాత్రం వాస్తవం. గణేశుడు, వినాయకుడు మరి ఖైరతాబాద్లో అన్ని ఫీట్ల వినాయకుడిని చూసి కూడా ఈ మాట మాట్లాడి నాకు అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన నాన్న శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా నీలాపనిందలకి లోనయ్యాడు. అవును, వినాయకుడి మాట వినక. అవును కదా నాన్న, భగవత్ స్వరూపాలకే తప్పలేదు నాన్న. రక్తమాంసాల దేహం,
మలమూత్రాలు విసర్జించే శరీరం, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల మధ్య పడి కొట్టుకు చచ్చే మానవ జన్మ. మన వల్ల ఎక్కడవుతుంది నాన్న భగవంతుడిని మాట్లాడటం? కాకపోతే మరి అది గొప్ప వాళ్ళ విషయం మనకి తెలియదు. అబ్బో, గొప్ప వాళ్ళకి దేవుడు, పేదవాళ్ళకి దేవుడు అనమాట. మీరు ఇందాక శివుడి ఆజ్ఞ లేకుండా శివం అనే పుట్టదు. అవును నాన్న, ఇప్పుడు ఇది వాస్తవం. శివలింగానికి కూడా శక్తి ఉంటుంది అంటారా నాన్న? శివలింగానికి శక్తి లేకపోతే పని కట్టుకొని చౌదరి గారు కోటి దీపోత్సవం అని అంతెత్తు కార్తీక మాసం ఎందుకు చేస్తున్నారు? ఎక్కడెక్కడి నుంచో మేధావుల్ని, గురువుల్ని, స్వామీజీల్ని, పెద్ద పెద్దవాళ్ళని తీసుకొచ్చి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రినే తీసుకొచ్చి ఆ పరమశివుడికి నమస్కారం ఎందుకు చేయిస్తున్నారు? అది సరే, అది పక్కన పెట్టు. ఎన్టీవీ వారు మొదలుపెట్టిన తరువాత తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఊర్లలో కోటి దీపోత్సవం, కార్తీక దీపోత్సవం బాగుంది, బాగా అనుకుంటున్నారు, ఇబ్బంది లేదు, అందులో బాగా వ్యాపారం బాగా సాగుతుంది. సో ఏదైతే నలుగురికి జీవనోపాధి దొరుకుతుంది, సంతోషిస్తున్నా. ఆ కార్తీక మాసం మొత్తం పరమశివుణ్ణి, సీజనల్ గాడ్ ఆఫ్ కోర్స్, దేవుడు సీజనల్. మరీ బాగుంది నాన్న. సోమవారం తప్ప మిగతా అప్పుడు వెళ్తారా? గురువారం తప్ప బాబా తప్ప మిగతా అప్పుడు వెళ్తారా? శనివారం తప్ప వెంకన్న దగ్గరికి మిగతా వాళ్ళు ఇప్పుడు వెళ్తారా? నాన్న యథార్థవాది, లోక విరోధి. నన్ను తిట్టుకున్నా నేను నిజమే మాట్లాడతా. ఆదివారం సూర్యుడికి నమస్కారం చేయి, మహావిష్ణువు నమస్కారం చేయి, సోమవారం శివుడి దగ్గరికి వెళ్ళు, మంగళవారం ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళు, బుధవారం వినాయకుడు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళు, గురువారం సాయిబాబా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళు, శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళు, శనివారం వెంకన్నకి వెళ్ళు. వారంలో ఆ ప్రత్యేక దినాలు తప్ప మిగతా అప్పుడు ఇది నేను దగ్గర నుంచి చూశాను, నేనే ఆశ్చర్యపోతున్నా. నన్ను ఎవరు ఎన్ని మాట్లాడినా ఇది నిజం నాన్న, ఇది నిజం. సీజనల్ గాడ్స్ వాళ్ళకు కూడా కొన్ని సీజన్లు ఉంటాయి. ఆ సీజన్లోనే వాళ్ళని అందరూ కాస్త అంత దేగుతారు అంటారు తెలుగులో, తెలంగాణలో. అర్థమైందా? సో ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు, శివలింగంలో కనుక ఆ శక్తి లేకపోతే ఎందుకు లింగోద్భవం జరిగింది ఇన్ని చోట్ల భారతావనిలో? ఎందుకు పరమశివుడు నేనున్నానని నిరూపించాడు? పరమశివుడు అంటేనే లింగం, శివలింగం. ఆ శివలింగమే పరమశివుడు. అక్కడ బ్రహ్మ పరమేశ్వరులకి ఒక మహాముని యొక్క శాపం వల్ల లింగరూప దర్శనమే అవుతుంది తప్ప నిజరూప దర్శనానికి నీకు పూజా క్రతువులు జరగవు అని చెప్పాడు. అట్లాగే బ్రహ్మని కూడా శాపంతో శాపించాడు కాబట్టి ఒకే ఒక్క చోట ఉంటుంది భారతావనిలో, ఇంకెక్కడా బ్రహ్మకి గుడి లేదు. ఇవి తెలుసుకోవాలి. మన హైందవ సాంప్రదాయంలో చాలా అద్భుతాలు ఉన్నాయి, తెలుసుకోవాలి. శివలింగానికి శక్తి లేకపోవడం ఏంటన్న? పరమశివుడికి ప్రతీక అది. అది లేకపోతే చేస్తారా ఇదంతా? అయితే మీకు వీడియో చూపిస్తా, చెప్పు నాన్న. దీన్ని కరెక్ట్గా చెప్పడానికి మీరు మాత్రం సమర్థులు. ఇది చూడండి, శివలింగం పైన కాళ్ళు పెట్టి లింగం పైన అభిషేకం చేస్తూ ఉన్నారు కాళ్ళ ద్వారా వచ్చినటువంటి వాటర్తో. దీన్ని ఏం చేయాలి గురుగారు? హైందవ సాంప్రదాయానికి అత్యంత భయానకమైన స్థితి తీసుకొచ్చినందుకు ముందు హిడ్మాని కాదు, వీడిని చూడాలి ఒక చూపు. తప్పలేదు. నా మాట ఎవరికన్నా బాధ కలిగిస్తే నేనేమి ఎవరికి సారీ చెప్పి చావను, ఆలోచించండి అని చెప్తా. శివలింగం మీద కాళ్ళు పెట్టి ఆ రకంగా చేసుకుంటున్నాడంటే ఏం చేయాలి అసలు ఆ మనిషిని? అంటే హైందవుల్లో ఒక రకమైనటువంటి విద్రోహపూరిత ఆలోచన కదా ఇది. అలా చెయ్యొచ్చా అసలు? శివలింగం మీద కాళ్ళు పెట్టి అభిషేకం చేయించుకోవడం వేసుకొని. అయితే ఇది వీలైతే నువ్వు తక్షణమే ఈ హైందవ సాంప్రదాయం కోసం నన్ను కూడా పచ్చిబూతులు తిట్టిన కొంతమందికి, హిందూ తత్వం కోసం పోరాడి నన్ను కూడా వాడి పిండాకుడు అని తిట్టిన రాధా మనోహర్కి, వీళ్ళందరికీ ఇది నువ్వు పంపించి దీని మీద వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుంటా. ఎందుకు అడుగుతున్నానంటే, నాకు నిజంగా చెప్తున్నా, మీ మాధ్యమం ద్వారా చెప్తున్నా, నాకు రాధా మనోహర్ మీద ఏ రకమైన కించిత్రవ ద్వేషం లేదు, కించిత్రవ శత్రుత్వ భావం లేదు. అంత జ్ఞాన సంపూర్ణుడు, అంతటి కోవిదుడు, అంతటి గొప్ప పాటగాడు, చతురతుడు, మంచి సంభాషణ చితుడు, అటువంటి వాడు అందరితోనూ మంచిగా అనిపించుకొని ఒక వర్గం వారితో మాటలు అనిపించుకుంటుంటే బాధగా ఉంది. మంచి జ్ఞాన సంపూర్ణుడు, అందులో అనుమానమే లేదు. హైందవం గురించి, గీత గురించి, అందరి గురించి బాగా. ఇప్పుడు తన పుట్టు పూర్వతరాలతో నాకేం పని? నాకు అవసరం లేదు. కానీ తనకున్న జ్ఞానం మాత్రం గొప్పది. ఆ జ్ఞానాన్ని పంచే క్రమంలో కొంత తన నోటి ద్వారా వచ్చినటువంటి కొన్ని మాటల వల్ల చాలామందికి శత్రువు అయ్యాడని బాధగా ఉంది.
కానీ ఇప్పుడు తను నన్ను కూడా ఏమి రానుడు కూడా ఏదో మాట్లాడాడు అని అన్నట్టు నన్ను పోతే పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు తను అన్నందుకు నా ఒంటి మీద గుడ్డ ఓడిపోయిందా? ఏమి లేదుగా. నేను బాధపడేది, నేను ఏడ్చేది, నేను కన్నీళ్లు పెట్టేది, నేను చచ్చేది నా నారసింహుడి అనుగ్రహం లేని నాడు. నరులతో నాకేం పని? సింపుల్. కాకపోతే ఆ మనిషి ఇతర కులస్తులని, ఇతర మతస్థులని అదే పనిగా ఒక గట్టి ఒక ఉద్యమంలాగా పెట్టుకొని చేస్తున్నాడు కదా. ఆ మనిషికి ఇది చూపించండి. శివలింగం మీద పెట్టి కాళ్ళు పెట్టి అభిషేకం చేస్తున్నారు కదా, మరి దీన్ని మరి ఏ రకంగా తీసుకుంటారు అని అడిగితే రాధా మనోహర్ దాస్ కనుక ఏదైనా చక్కగా చెబితే నేను దాన్ని పాటిస్తాను. వెరీ గుడ్. ఎందుకని? హైందవం కోసం నడుం బిగించి ఊరూరు తిరిగి అందరికీ తెలియపరిచి మన భగవంతుడి గురించి, మన వెంకన్న గురించి, మన కృష్ణుడి గురించి తన గొంతు అరిగిపోయేలాగా పాటలు పాడి, పద్యాలు పాడి, చక్కగా ప్రశంసలు పొందుతూ, ప్రవచనాలు చెబుతూ అందరిలోనూ వెళ్ళి శభాష్ అనిపించుకున్నాడు. అటువంటి మనిషి కరెక్ట్గా చెప్తాడు దీని గురించి. నాదే ఉంది నాన్న, ఏదో అల్పుణ్ణి చెప్పారు. కానీ ఇన్ని చేసిన వ్యక్తి చివరికి దేహం పైన కాక్రోజును చూసి వినాయకుడు దేవుడు కాదని ఫీల్ అయ్యానన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకోకపోతే తోసేసారు, పట్టుకునివ్వలేదు పాపం. నేను అందుకే అడిగాను అన్న, ఆయన పట్టుకొనివ్వలేదు, ఈయన పట్టుకొని ఇస్తాడేమోనని. ఈయన కూడా పట్టుకునేవారు, ఈయన కూడా ఆయనకు మించి కదా. అయితే ఇప్పుడు ఇదే చెప్పాను, మన హైందవుల్లో, మన హిందూ సోదరుల్లో మనలో మనకే లేవు నాన్న. సరైన సయోధ్య కానీ, సరైన విధానం కానీ లేకనే గుళ్ళు కూలిపోతున్నాయి. ఇలా దీక్షలకి భగ్నం అవుతోంది, ఆలయాలు అని భ్రష్టు పట్టిస్తున్నారు. దీని మీద ఒక చక్కని విధానం రావాలి. మేము హిందువులు అని పోరాడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యమాన్ని తీసుకురావాలి. ఒక ఉద్యమాన్నే తీసుకురావాలి. ఏమిటి? గుడుల జోలికి రాకుండా, హైందవ సాంప్రదాయం జోలికి రాకుండా, హిందూ తత్వ ఆధ్యాత్మిక విధానాలకి, దీక్షలకి అడ్డు రాకుండా వీళ్ళు ముందుకు రావాలి. ఈ శివలింగం మీద కాళ్ళు పెట్టి అభిషేకం చేయించుకున్న మనిషిని ఏం చేయాలో సదరు చాలామంది గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సమాధానం చెప్పాలి. నాదే వాళ్ళంతా పిహెచ్డీలు, 10 డాక్టరేట్లు పొందిన వాళ్ళు. నేను ఇప్పుడే బుడి అడుగులు వేస్తూ ప్లే స్కూల్కు వెళుతున్న చిన్న ప్లే స్కూల్ స్టూడెంట్ని, నాకేం తెలుస్తుంది నాన్న? అందుకేనా నేను చాలా చిన్నవాడిని నాన్న. అబ్బో శివలింగం మీద కాళ్ళు పెట్టాడంటే నేను ఒకటే అనుకుంటున్నా, ఏమోలే కానీ పాపం పండేంత వరకు ఎవరైనా ఇంతే, పాపం పండేంత వరకు ఎవరైనా ఇంతే. ప్రధాని సహా కాళ్ళు మొక్కినటువంటి కొంతమంది గురువులు అత్యాచారం కేసులో జైల్లో ఉన్నారు. ఏం సమాధానం చెప్తాం మనం? ఏం సమాధానం చెప్తాం? కోయంబత్తూరులో మహాశివరాత్రికి అంత భారీగా చేసేటటువంటి ఒక ఆ మనిషి మీద మొన్ననే చూసా కేసులు ఉన్నాయిట. ఏం చెప్తాం మనం? ఉన్నాయి కేసులు, చాలా ఉన్నాయి. ఏం చెప్తాం? కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరి జీవితం వాళ్ళది. ముసుగేసుకొని బ్రతకటం కన్నా ధైర్యంగా మేము మీలాగా ముందుకు వచ్చి మాట్లాడటమే గొప్పతనం అని నేను ఫీల్ అవుతాను. అందుకే మీరు నాన్న ఇవాళ నేను నీతో చెప్తా, ఇవాళ నేను నీతో చెప్తా, ఆహా అని నమ్ముతావు. ఒకానొక సమయంలో అది అబద్ధం అని తెలిసి దొంగ కొడుకు వాడు అన్ని అబద్ధాలు చెప్పి చచ్చాడని తిడతాం. అంతేగా? అంతే, తిడతాం. కానీ అదే అప్పుడే నేను చెప్పేశాను అనుకో, అయిపోయింది. చెప్పేశాను, నీకు నచ్చినా నచ్చకపోయినా రిసీవ్ చేసుకుంటావు. నచ్చింది, అమ్మ పోన్లే చెప్పాడురా అనుకో, నచ్చలేదు వీడేదో డబ్బులు ఆశిస్తున్నాడు అందుకే వీడు చెప్పాడు అని అనుకుంటావు. కానీ ఒకరోజు అది నిజమని తేలుతుంది. అప్పుడు నీ మనసులో నీ ఆత్మ, నీ జీవాత్మ, నీ అంతరాత్మ, అదే పరమాత్మ ఏమంటుంది? అరే ఆయన ఆ రోజే చెప్పాడు రా, హీజ్ రైట్ రా అని అంటావు. చూసావా? అదే నాకు 1000 కోట్ల ఆశీర్వచన బలం, అది కావాలి నాకు. ఇవన్నీ ఈ అక్కర్లేనివన్నీ ఎందుకు నాకు? అక్కలే. ఇప్పుడు మాట వరుసకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒకానొక టైంలో బొంతు రామ్మోహన్ అనబడేటటువంటి మంచి వ్యక్తి, అందులో అనుమానం లేదు. ఈ ఫిల్మీ జంక్షన్ నందు వాడి జీవితం అంతా నాకు తెలుసు. నేను చెప్పాను, తప్పటడుగు వెయ్యకురా, శ్మశానం ఏర్పడుతుంది ఇక్కడ, మొత్తం కుప్ప కూలిపోతుందిరా అని చెప్పా. వినాలా? ఏం జరిగింది అందరికీ తెలుసు. ఆ స్థలంలో అన్నీ బాగున్నప్పుడు నాన్న నువ్వు ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదు అన్న, నువ్వు మేయర్గానే కంటిన్యూగా ఉన్నంత వరకు అన్న. నన్ను బండబుద్ధులు తిట్టారు. ఏమైంది? వాళ్ళ గవర్నమెంటే అయిందా? అవ్వాల. మళ్ళీ మొన్న ఒకసారి బిఫోర్ ఎలక్షన్స్ వద్దు రాదు వేస్ట్ అని అన్న. ఏమైంది? అదే జరిగింది. అవునా?
జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు బొంతు రామ్మోహన్ గారు బాగా ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. అరే రాదురా నాయన ఆయనకి అని అన్నా. నన్ను తిట్టిపోశారు. మీరు రాదు ఆనందే కదా, నవీన్కి వస్తుంది అన్నందుకు తిట్టిపోతుంటారు. మేబీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ నన్ను తిట్టిపోశారు. ఇవాళ ఏం జరిగింది? అదే జరిగింది. సో ఇక్కడ నిజానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, నేను రేపు చచ్చిపోయినా బ్రతికే ఉంటా అందరి మనసులో. మా అమ్మగారు అది చెప్పారు, నాన్న బ్రతికి చావకు నాన్న, చచ్చిపోయినా బ్రతుకుండేలాగా బ్రతుకు ఉండాలి నాన్న అని చెప్పింది. ఎంత గొప్ప మాట. నేను ఆ ప్రకారంగానే ఉన్నా, ఆ ప్రకారంగానే మాట్లాడతా. నాకు ఏం తెలుసు నాన్న, నాకేమీ తెలియదు. నా నారసింహుడు తప్ప అనుకుంటా నేను అన్నీ చెప్తున్నా. నారసింహుడు తప్ప నాకేమీ తెలియదు. నరసింహుడే మీ యొక్క బలం, మీ యొక్క ఆలోచన, మీరు ఒక విధానం, నాకు అది అర్థమైంది. గురువుగారు చాలా చక్కగా వివరించారు. చాలా విషయాలు మాట్లాడుకుందాం. నాకు చాలా విషయాలు తెలిసినాయి, ఎందుకంటే నాకు చాలా ప్రశ్నలు వెంటాడుతూ ఉంటాయి. అందుకే సరైన వ్యక్తితోనే మాట్లాడాలన్నప్పుడు మీరు దొరుకుతూ ఉంటారు నాకు. గతంలో కూడా మంచి వీడియో చేసాం, అది కొన్ని కారణాల వల్ల కొద్దిగా మనం తీసివేయాల్సి వచ్చింది. అందులో వచ్చింది కాబట్టి తెలియపరుస్తున్నాను మీ మాధ్యమం ద్వారా. చాలామంది రామానుజం గారిని కించపరిచాను అన్నట్టుగా అనుకుంటున్నారు. ఆ మహానుభావుని కించపరిచే స్థాయి ఉందా, అర్హత ఉందా, అసలు నేను పనికొస్తానా? నేను చెప్పేది ఏమిటి అంటే, అక్కడికి వెళ్ళి ఆ మహానుభావుడి చరిత్ర తెలుసుకోండి, ఆ మహానుభావుడి యొక్క గొప్పతనం తెలుసుకోండి, ఆయన అంత స్థానానికి ఎలా చేరుకున్నాడో తెలుసుకోండి. కానీ ఏదో వెళ్ళామా, దండాలు పెట్టామా, ఒక సెల్ఫీ తీసామా, వీపు చూపించామా కాదు. ఇది నేను అందులో చెప్పింది. కాబట్టి అందులో మీరు కావాలంటే చిన్న చితగా మార్పులు చేసుకొని ఆ మహానుభావుడి గొప్పతనం నేను ఏదైతే చెప్పానో అది అందరికీ అర్థమయ్యేలా చూపించండి. ఎందుకంటే మీడియా గొంతు నొక్కటం ఎవడి వల్ల కాదు. ఆ రోజు అణిగి ఉన్న ఏదో ఒక రోజు ఉప్పెనలా పైకి వస్తుంది. కరెక్ట్ చెప్పారు, ఖచ్చితంగా. సో ఇది ఏది అంటే, ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్ పోస్ట్ మార్టం చేసినట్టు మురళి కూడా గురువు గారిని బాగా పోస్ట్ మార్టం చేస్తాడని బయట వినికిడి. అయ్యో తప్పేం లేదు, తప్పేం లేదు, అలానే ఉండాలి కదా నాన్న. నాకు మాత్రం నువ్వు అర్జెంటుగా ఆ వీడియో ఏదైతే ఉందో, మహామహులు అతిరథులు గొప్పవారు చాలా మంది ఉన్నారు, వారందరికీ పంపించి వారి అభిప్రాయం తీసుకో. శివశక్తి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొంతమంది ఉన్నారు, అందరికి పంపించి దీని మీద వీళ్ళంతా కలిసి ఉద్యమం చేస్తానంటే కెప్టెన్గా నేను ఉంటా. ఓకే, వెరీ గుడ్. మంచి కోసం చేద్దాం. ఎందుకో తెలుసా, పరమశివుడి శివలింగం మీద కాళ్ళు పెట్టాడంటే వామ్మో, ఇది అంటే పాపం పరాకాష్ఠకి చేరుతోందని అనుకోవాలి నేను. అవును, నా ఫీలింగ్ కూడా అదే గురుగారు. సీరియస్గా చెప్తున్నా, దాని మీద దృష్టి పెట్టండి తప్పకుండా. అది ఇది నా విన్నపం, ఆజ్ఞ కాదు. అది నా బాధ్యత. శుభం భూయాత్ నాన్న, చాలా సంతోషం. థ్యాంక్ యూ గురుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు. మళ్ళీ మీతో ఇంకో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. లక్ష్మీనారాయణ రావాలని కోరుకుంటున్నా. నా నాన్న అనుగ్రహం ఆశీర్వచనంతో నేను చేయగలిగే సేవ చేస్తాను. చూశారు కదా, మనకి ఎటువంటి సందేహం ఉన్నా చాలా అర్థవంతంగా చెప్తారు, వాస్తవాలే చెప్తారు. చెప్పినవన్నీ జరిగినాయి, ఫ్యూచర్లో జరగబోయి కూడా చెప్పిస్తా రాబోయే రోజుల్లో. దయచేసి వాస్తవాన్ని గ్రహించండి. ఇందుట్లో ఎవరిని ఉద్దేశపూర్వకంగా మేము ఎవరిని కించపరచాం, ధర్మాన్ని కాపాడుతాం, మంచిని నిలబెడతాం, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.